మానవుడికి ఈ సృష్టిని గురించి తెలుసుకోవాలని, సృష్టికి తనకు ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకోవాలని, సృష్టికి కారకుడైన సృష్టికర్తతో తనకున్న అనుబంధం ఏమిటో తెలుసుకోవాలని ఒక అన్వేషణ, ఒక ఆరాటం ఈనాటిది కాదు. ఈవేళ ఆధునిక కాలంలో విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయోగశాలను ఆధారం చేసుకుని పరికరాలను ఉపయోగిస్తూ సాంకేతికమైన వైజ్ఞానిక పరిశోధనలు నిర్వహించి సృష్టి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అన్వేషణ, ఈ ప్రయత్నం, ఈ ఆరాటం ఈనాటిది కాదు. సృష్టిలో విజ్ఞానం పట్ల కన్ను తెరిచిన మానవుడు తొలినాళ్లలోనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అయితే వారికి ప్రయోగశాల లేదు, శరీరమే ప్రయోగశాల. వారికి ప్రత్యేకమైన వేదిక లేదు, తపోభూములే వేదికలు. వారికి ప్రత్యేకమైన పరికరాలు లేవు, పరమాత్మ ప్రసాదించిన మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ అవే పరికరాలు. వాటిని ఆధారం చేసుకుని అపారమైన విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో వారు ప్రయత్నం ప్రారంభించారు. వారి తపన తపస్సుగా పరిణమించింది. ఆ తపస్సుకు ఫలితంగా వారికి కొన్ని దివ్యమైన నాదాలు వినిపించాయి కాబట్టి వాటిని శృతి అన్నారు, అంటే వేదం. వారి మూసికొన్న కన్నులకు అంతర్ముఖములైన వేళ వారు మూసికొన్న కన్నులకు లోపల కొన్ని అద్భుతమైన దివ్య సన్నివేశాలు కనిపించాయి కాబట్టి దాన్ని దర్శనం అన్నారు. ఈ శృతులలో మానవుడు ఎలా జీవించాలి, మానవుడు ఎలా భావించాలి, మానవుడు ఎలా ప్రవర్తించాలి, మానవుడు ఎలా ఆలోచించాలి, సాటి మానవులలో దాగి ఉన్న దైవాన్ని దర్శించి ఆ దైవం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఎలా బ్రతకాలి, ఈ దివ్యమైన శక్తిని సంపాదించుకోవడానికి దైవ ఆరాధన ఎలా చెయ్యాలి అనే విశేషాలన్నీ వేద వాంగ్మయంలో మహర్షులు అందించారు. అయినా మానవ సమాజానికి ఇంకేదో చేయాలని వాళ్లకు ఆరాటం కలిగింది. వేదాలలో అందించిన ఈ ధర్మశాస్త్ర విశేషాలనే శాస్త్రబద్ధం చేశారు. మరొక్క మారు జ్ఞాపకం చేస్తున్నాం అన్నారు. మొదట దిగి వచ్చినది వేదం, శృతి అయితే తరువాత దిగి వచ్చినవి ధర్మశాస్త్రాలు గుర్తు చేసినవి కాబట్టి అవి స్మృతులు అయ్యాయి. ఈ శృతులలో ప్రతిపాదించిన, స్మృతుల ద్వారా మరొక్క మారు తెలియచేసిన, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో ఆ గ్రంథాలు చాలా విస్తృతంగా చెప్తున్నప్పటికీ కూడా అలా ప్రవర్తించడానికి మానవజాతి సన్నద్ధం కాలేకపోతున్నది. మహర్షులకు అనిపించింది, తప్పుదారిలో నడుస్తున్న మానవులను, గమ్యం వైపు ప్రయాణించడానికి సుముఖత చూపలేకపోతున్న మానవులను నిందించి ప్రయోజనం లేదు. వారికి మరేమో అందించవలసిన బాధ్యత ఉన్నది. ఏమి అందించాలి వారికి తెలియలేదు. వేదధర్మాన్ని, శాస్త్ర విశేషాలను, సృష్టి విజ్ఞానాన్ని అందించిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా ప్రవర్తించాలి అని స్పష్టంగా చెప్తున్నా ఇలా ప్రవర్తించడం ఎలాగో గుర్తించలేకపోతున్నారు మానవులు. అంటే ఇంకేదో వీళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వాళ్లకు తెలిసింది ఒక్కటే, తపస్సు చేయడం. మళ్ళీ తపస్సు చేశారు. ఋషి సమూహం అంతా తపస్సు చేశారు, పరమాత్మను ప్రార్థించారు. నీల గగనం చాటున రూపం కనిపించకుండా శబ్దం మాత్రమే వినిపించే విధంగా పరమాత్మ మహర్షులకు
సన్నిహితుడయ్యాడు. మహర్షులారా, మీ అంతరంగంలోని ఆరాటం నాకు అర్థమైంది. సర్వసాధారణంగా మానవులు కొంచెమో చేసి కానీ, అసలు ఏమీ చేయకుండా కానీ చాలా చేశామని అనుకుంటూ ఉంటారు, తమ వాళ్ళ చేత అనిపించుకుంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా మీరు అపారమైన తపస్సులు చేసి వేద ధర్మాన్ని, ధర్మశాస్త్ర వైభవాన్ని మానవాళికి అనుగ్రహించి కూడా ఇంకా మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. కానీ ఇప్పటికే చాలా చేసేసామని మీరు అహంకరించడం లేదు. మానవ జాతి పట్ల మీకున్న బాధ్యతాయుతమైన భావన నాకు చాలా ముచ్చట కలిగిస్తున్నది. మహర్షులారా, మీ తపస్సు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం కాక సమాజ సంక్షేమం కోసం తపస్సు చేస్తున్న మీరు, మానవజాతి శ్రేయస్సు కోసం తపస్సు చేస్తున్న మీరు, మానవుణ్ణి సంస్కరించాలన్న మంచి లక్ష్యంతో తపస్సు చేస్తున్న మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. అయితే మీరు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న తపస్సు నా కర్తవ్యాన్ని నాకు జ్ఞాపకం చేసింది. మీ కర్తవ్యం మీరు సక్రమంగా నిర్వర్తించారు. ఇక నేను చేయవలసింది నా కర్తవ్యం మాత్రమే. మానవుడు ధర్మబద్ధంగా జీవించాలి, మానవుడు సత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి, మానవుడి మనస్సులో కూడని ఆలోచనలు ప్రవేశించరాదు, తన వారందరినీ ఇతరులను ఒకే భావంతో చూడాలి. ఇలాంటి ఎన్నెన్నో ధర్మ విశేషాలు మీరు చెప్పారు. చెప్పినంత మాత్రాన మానవులకు ఉత్సాహం కలగదు, ప్రేరణ కలగదు. ఇవన్నీ ఆచరణ సాధ్యమా? ఇవన్నీ ఆచరించిన వారు ఎవడైనా ఉన్నాడా అని మానవులు అన్వేషించడం ప్రారంభిస్తారు. అందువల్ల నేను మానవుల మధ్య మానవుడినై పుట్టి మానవ జీవితానికి సంబంధించిన సుఖ దుఃఖాలను అన్నింటినీ మానవుల వలనే అనుభవిస్తూ ఎంత కష్టం వచ్చినా కన్నీరు కార్చగలనేమో కానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేను అని నా ప్రవర్తన ద్వారా మానవ జాతికి నేర్పుకోవలసిన బాధ్యత నాకున్నది. ఆ పవిత్రమైన కర్తవ్యం మీ తపస్సు ద్వారా నాకు ఈవేళ జ్ఞాపకానికి వచ్చింది. అంతేకాదు, నేను భూలోకానికి రావలసిన అవసరం కనపడుతున్నది. మహర్షులారా, మీరు తపస్సులు చేశారు. చిత్రం ఏమిటంటే రావణుడు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేసినంత మాత్రాన తపస్సు ఉత్తమమైనది కాదు. ఆ తపస్సుకు లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టి మాత్రమే ఆ తపస్సు సత్ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్నది నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీరు మీ తపస్సులతో సృష్టికి మిమ్మల్ని మీరు సమర్పణం చేసుకున్నారు. కానీ రావణుడు తపశ్శక్తిని సంపాదించి సృష్టిని తన అదుపులోకి తెచ్చుకోవడానికి కావలసిన ఆలోచన చేస్తున్నాడు. రాజసంతో రాక్షసుడై విజృంభిస్తున్నాడు. నిత్య శివపూజా ధురంధరుడే అయినప్పటికీ ఆ పవిత్రత కర్తవ్యంలోకి మారటానికి అతడి మనస్సు సిద్ధంగా లేని ఒక స్థితి అహంకార రూపంలో అతన్ని అడ్డుకుంటున్నది. మరొక వంక ప్రజలను కాచుకోవలసిన ప్రభువులు ప్రజలను దోచుకుంటుంటే తట్టుకోలేక ఆవేదన చెంది, ఆవేదన ఆవేశంగా మారి గండ్రగొడ్డలి భుజాన వేసుకుని సక్షత్రియుడు కనపడేటంత వరకు కనిపించిన ప్రతి క్షత్రియుణ్ణి తెగ నరికి వేస్తానని భుజాన గండ్రగొడ్డలితో భూలోకమంతా ముమ్మారు ప్రదక్షిణం చేస్తూ అలసిపోతున్నాడు పరశురాముడు. నేను ఒక సుక్షత్రియుడుగా రూపుకట్టుకుని ఆ పరశురాముడికి సేద తీర్చవలసిన అవసరం ఉన్నది, విశ్రాంతి కలిగించవలసిన బాధ్యత ఉన్నది. కేవలం రావణుడనే ఒక కూడని ఆలోచన కలిగిన వ్యక్తిని సంహరించడం కోసం మాత్రమే నేను భూలోకంలోకి రావడం నా లక్ష్యం కాదు. ప్రతి వ్యక్తిలోనూ దాగి ఉన్న రాక్షస గుణాలను సంహరించవలసిన అవసరం ఉన్నది. ఆ రాక్షస గుణాలను సంహరించాలి అంటే
దైవీ గుణాలను అలవరచుకున్న మానవ జీవితం ఎలా ఉంటుందో ఉదాహరణప్రాయంగా చూపించవలసిన బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులకు బిడ్డనై తల్లిదండ్రుల పట్ల బిడ్డ ప్రవర్తన ఎలా ఉండాలి అని నేను తెలియచేయవలసిన బాధ్యత నాకున్నది. అన్నదమ్ములలో ఒకటినై అన్నదమ్ముల అనుబంధాలు ఆస్తిపాస్తుల మధ్య ఆహుతి కాకుండా ఆత్మీయతకే ప్రాధాన్యమిచ్చే స్థితి ఎలా ఉంటుందో నా ప్రవర్తన వైఖరి ద్వారా నేను తెలియచేయవలసిన బాధ్యత ఉన్నది. పురుషుణ్ణై ఒక భార్యకు భర్తనై దాంపత్యంలో వ్యామోహం కూడదని, కానీ పవిత్రమైన అనురాగం అరమరికలు లేనిదిగా ఉంటుందని, దాంపత్యంలో ధర్మానికి ప్రాధాన్యమిచ్చిన వేళ దివ్య ఆనంద అనుభూతిని చవిచూడవచ్చునని మా దాంపత్య జీవనం ద్వారా ప్రపంచానికి తెలియచేయవలసిన అవసరం ఉన్నది. ఏ మహత్తర ధర్మాన్ని నేను విశ్వసిస్తున్నానో ఆ మహత్తరమైన ధర్మానికే కట్టుబడిన వ్యక్తులు నా హృదయానికి సన్నిహితులై మిత్రులుగా తారసపడిన వేళ మిత్రధర్మం అంటే ఏమిటో ఆచరించి చూపించవలసిన ఒక పవిత్రమైన బాధ్యత నాకున్నదని నేను అనుకుంటున్నాను. ప్రజలను పరిపాలించే ప్రభువుగా ప్రజలకు ఏమి అందించాలో, ప్రజలను ఎలా సంరక్షించాలో, ప్రజలను ఎలా సంస్కరించాలో, ప్రజల కోసం నన్ను నేను ఎలా సమర్పించుకోవాలో ఒక ఆదర్శమూర్తి అయిన ప్రభువుగా నేను జీవించి చూపించవలసిన అవసరం ఉన్నది. నన్ను చేరినవారు నాకు దాసులై అపారమైన సేవాభావాన్ని నా పట్ల చూపినప్పుడు వారిని నాతో సమానంగా ప్రేమించడం ఎలాగో, ఆత్మీయంగా అక్కున చేర్చుకోవడం ఎలాగో అది ప్రభువు యొక్క కర్తవ్యమని జాతికి తెలియచేయవలసిన అవసరం ఉన్నది. ప్రభువని సేవకుడని ఎక్కువ తక్కువలు లేవని, మానవులందరి మధ్య ధర్మబద్ధమైన ప్రేమ ఒక్కటే ఉన్నదని, ఎక్కువ తక్కువలు లేని మక్కువ ఒక్కటే మానవుడి ఎక్కువతనానికి కారణమవుతుందని నా ప్రవర్తన ద్వారా నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, నేను నమ్మిన ధర్మానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తులు నా ఎదుట శత్రువులుగా తారసపడిన వేళ శత్రువును ద్వేషించకుండానే శత్రుత్వానికి ఎలా పరిష్కారం చూపించవచ్చునో కూడా నా ప్రవర్తన ద్వారా ఈ జాతికి తెలియచేయవలసిన అవసరం ఉన్నది. ఇన్ని ధర్మాలు ఈవేళ నేను కొత్తగా సృష్టించవలసిన పని లేదు, మీరు దర్శించిన వేదవాంగ్మయంలోనే ఉన్నాయి. ఆ వేద ధర్మానికి అనుగుణంగా ఒక మానవుడు బ్రతకవచ్చు, బ్రతకడానికి అవకాశం ఉంది, అది ఆచరణ సాధ్యమైన విషయమే. కానీ అందని ఆకాశం కాదు అని నా జీవన వైఖరి ద్వారా నిరూపించవలసిన బాధ్యతను నాకు గుర్తు చేశారు. నేను భూలోకంలో మానవుల మధ్య మానవుడుగా అవతరిస్తాను. అప్పుడు మీ కర్తవ్యం మళ్ళీ ప్రారంభమవుతుంది. వేద ధర్మానికి అనుగుణంగా నడుస్తున్న నా జీవన వైఖరిని మీరు అక్షరబద్ధం చేయండి. వేద రుక్కులను నిరంతరం గానం చేసిన పవిత్రమైన మీ ముఖాలతో నా గాథను అక్షరబద్ధం చేయండి. ఆచంద్రతారకం నిలిచే విధంగా ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ సంప్రదాయానికి చెందినవాడైనా మానవుడైతే చాలు ఇలా బ్రతకవచ్చు అని సమస్త మానవజాతికి ధర్మాన్ని ప్రబోధించడానికి వీలైన ఒక జీవన వైఖరి నాలో ఏది ఉన్నదో అది మీరు అక్షరబద్ధం చేసి జాతికి అందించవలసిన అవసరం ఉన్నది. నేను మానవుల మధ్య మానవుడిగా అవతరిస్తాను అని మహర్షి మండలికి అభయప్రదానం చేశాడు పరమాత్మ. వాళ్ళందరూ అపారమైన ఆనందాన్ని పొందారు. ఇలాంటి దివ్యమైన ఒక అభయప్రదానం పరమాత్మ ఇచ్చి ఆ ఇచ్చిన అభయాన్ని ఆచరణలో పెట్టి తన జీవన వైఖరి మొత్తాన్ని వేద ధర్మానికి అనుగుణంగా నడుపుకున్న కథ శ్రీమద్ రామాయణ కథ. ఆ శ్రీమద్ రామాయణ కథను జగద్గురువుల ఆదేశం మేరకు ఒక వారం రోజుల పాటు యథావకాశంగా కొన్ని విశేషాలు
మననం చేసుకునే అవకాశం లభించింది. పవిత్రమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. తపస్వాధ్యాయ నిరతం. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలతో కూడిన ఈ మహాకావ్యంలో మొట్టమొదటి శ్లోకం తపః అని ప్రారంభమైంది. తపస్సుతో ప్రారంభమైంది. తపస్సుతో ప్రారంభమైన, తకారంతో ప్రారంభమైన ఈ శ్రీమద్ రామాయణం, అందులోని మొట్టమొదటి కాండ బాలకాండ తపస్సు వైభవాన్ని నిరూపించిన కాండ. కథ మనకు తెలుసు. దశరథ మహారాజు తపస్సు చేశాడు, శ్రీరామచంద్రుడు అవతరించాడు. జనక మహారాజు తపస్సు చేశాడు, సీతా మహాసాధ్వి ఉదయించింది. విశ్వామిత్ర మహర్షి తపస్సు చేశాడు, సీతారామ కళ్యాణాన్ని జరిపించాడు. అంటే ఇది తపఫలంగా జరిగిన కథా సన్నివేశం అన్నమాట. అందుకని తపస్సుతో ప్రారంభించారు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. తపస్వి వాల్మీకి, తపస్వి అయిన వాల్మీకి నారదం పరిపప్రచ్ఛ, నారదుణ్ణి అడిగాడు. వాల్మీకి మహర్షికి ఒక్కటే విశేషణం తపస్వి, కానీ నారదుడో తపః స్వాధ్యాయ నిరతం, తపస్సులోనూ స్వాధ్యాయంలోనూ అపారమైన నిరతి కలిగినవాడు. నిరంతరము తపస్సులోనే స్వాధ్యాయంలోనే మునిగి తేలే స్వభావం కలిగినవాడు. అందుకని తపస్వాధ్యాయ నిరతం. అంతేకాదు వాగ్విదాంవరం. నారదుణ్ణే ఎందుకు అడిగాడు అంటే, అడుగుతున్నవాడు తపస్వి, సామాన్యుడు కాదు. తపస్వి అయిన వాడు మరొక తపస్విని అడుగుతున్నాడు, అంతకంటే గొప్ప తపస్విని అడుగుతున్నాడు. ఒక తపస్సు చేసిన వ్యక్తి మరో అంతకంటే విశేషమైన తపస్సు చేసిన మరొక మహర్షిని ఏమడుగుతాడు? లౌకికమైన విషయాలు అడుగుతాడా? పారమార్థిక విషయాలే అడుగుతాడు, ధర్మ సంబంధమైన విషయాలే అడుగుతాడు, మానవజాతి కళ్యాణానికి కావలసిన అంశాలే ప్రస్తావిస్తాడు. అందుకని అవి పవిత్రమైన విషయాలు తప్ప సామాన్యమైనవి కానే కాదు. కాబట్టి ఆ పవిత్రమైన విషయాలను బాధ్యతాయుతంగా, ఆసక్తికరంగా, అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన వాగ్వైభవం కలిగిన వాడు అయి ఉండాలి అవతలవాడు. అందుకని నారదుడు ఎలాంటి వాడు అంటే వాగ్విదాంవరం. వాక్కు యొక్క లక్షణాన్ని బాగా తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన వాడు ఆయన. వాక్కు లక్షణం బాగా తెలిసిన వాడు ఏం చేస్తాడు అంటే, వ్యర్థమైన విషయాలు మాట్లాడాడు, అక్కరలేని సంభాషణ చెయ్యడు, చిట్చాటింగ్తో కాలక్షేపం చెయ్యడు. వాక్కు చాలా పవిత్రమైనదని, వాక్కు భగవత్ స్వరూపమని, వాక్కు ఒక జ్యోతి అని, వాక్కు ఒక మంత్రమని గమనించి ధర్మబద్ధంగా, పవిత్రంగా, పద్ధతిగా, పరిమితంగా వాక్కుని వినియోగిస్తాడు. అప్పుడు లోకానికి ఆ వాక్కు క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకని అలాంటి వాక్కు యొక్క లక్షణం బాగా తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన వాడిని అడగాలి. కాబట్టి నారదుణ్ణి అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి వాగ్విదాంవరం. అంతేకాదు, తాను ఒక ముని, వాల్మీకి మహర్షి ఒక ముని, నారదుడు ఇంకొంచెం పై స్థాయి ముని. అందుకని మునిపుంగవం, మునులలో శ్రేష్ఠుడైన వాడు అన్నాడు. ఏమిటి ముని యొక్క లక్షణం అంటే, మౌనమే స్వభావంగా కలిగిన వాడు ముని. అందుకే మౌని అంటారు ఆయన. మౌనమే స్వభావంగా కలిగిన వాడిని అడుగుతున్నాడా? ఆయనేమో వాగ్విదాంవరుడా. మౌనమే స్వభావంగా కలిగిన వాడు, వాంగ్నైపుణ్యం కలిగిన వాడు అయితే మాత్రం ఉపయోగమే ఉందండి. ఆయన మౌనమే స్వభావం కాబట్టి మాట్లాడు కదా. అందువల్ల మౌని అంటే మౌనం కలిగిన వాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు,
మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, అవసరమైతే తప్ప మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, అవసరమైతే ఎంతసేపైనా మాట్లాడడం, ఏ విషయాన్నైనా చెప్పడం. మన మహర్షులందరూ అలాంటి వాళ్ళే, మన మౌనులందరూ అలాంటి వాళ్ళే. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి వాళ్ళేం తక్కువ మాట్లాడారా? మన పురాణ ఇతిహాసాలు మనం పరిశీలిస్తే దాదాపుగా జనవరి 24వ తేదీ నుంచి ఎన్నో మహత్తరమైన ఆర్ష వాంగ్మయ సంబంధమైన దివ్య గ్రంథాలు మీరు శ్రవణం చేస్తున్నారు. ఎందరో మహర్షులు ఆ సన్నివేశాలలో తటస్థపడి ఉంటారు. ఏ మహర్షి కూడా అవసరమైనప్పుడు మాట్లాడకుండా లేడు. అవసరం లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగడు. అవసరాన్ని బట్టి మాట్లాడడం, అది ధర్మబద్ధంగా మాట్లాడడం, అది పరిమితంగా మాట్లాడడం, అది పవిత్రంగా మాట్లాడడం మౌనానికి లక్షణం తప్ప మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు. గురువారం నాడు మౌనవ్రతం అనుకుంటాం మనం, ఆ రోజు మాట్లాడకూడదని. మన దగ్గర అప్పు తీసుకున్నవాడు ఆ రోజు ఎదురుపడతాడు. వాడిని చూడగానే మనకు గుర్తొస్తుంది, వడ్డీ సంగతి ఎలా ఉన్నా అసలన్నా ఇవరా బాబు అని అడుగుదామని సైగ చేస్తాం మనం. వాడికి అర్థమవుతుంది, అర్థం కానట్టుంటాడు, ఎందుకంటే మనం ఎలాగో మాట్లాడలేం కదా అని. మళ్ళీ కనపడితే గురువారం నాడే కనపడతాడు, మనం మాట్లాడాం. ఇది మౌనవ్రతమా? లోపల మనస్సు గిలగిల్లాడిపోతుంది వాడితో మాట్లాడాలని, వాడిని అప్పు సంగతి ఏమిటని అడగాలని. సంకల్పం ఉన్నంత వరకు అది మౌనం కాదు. మౌనం అంటే సంకల్ప రాహిత్యం. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు. భగవాన్ రమణ మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్పారు. మౌనం వేరు, నిశ్శబ్దం వేరు అన్నారు ఆయన. మాట్లాడకుండా ఉండడం శబ్దానికి సంబంధించింది, అది నిశ్శబ్దం. సంకల్పం లేకుండా ఉండడం మనస్సుకు సంబంధించింది, అది మౌనం. అంటే అవసరమైన సంకల్పాలు తప్ప, పవిత్రమైన సంకల్పాలు తప్ప, ధర్మబద్ధమైన సంకల్పాలు తప్ప, కర్తవ్యానికి సంబంధించిన సంకల్పాలు తప్ప, లోకక్షేమానికి సంబంధించిన సంకల్పాలు తప్ప మిగిలిన సంకల్పాలు హృదయంలో ప్రవేశించకుండా ఉండే దివ్య స్థితి ఉన్నదో ఆ దివ్యస్థితికి మౌనమని పేరు. అందువల్లనే భగవద్గీతలో తపస్సులు 3 విధాలుగా ఉన్నాయని చెబుతూ పరమాత్మ మానసికమైన తపస్సును గురించి చెప్పాడు. మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చేతత్ తపో మానస ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం అని ప్రారంభించి మౌనం ఆత్మ వినిగ్రహ, మౌనాన్ని ఏ తపస్సు కింద చెప్పాలి? వాచిక తపస్సు కింద చెప్పాలి, వాక్కునకు సంబంధించిన తపస్సులో చెప్పాలి, అక్కడ చెప్పలేదు. మానసిక సంబంధమైన తపస్సులో మౌనాన్ని చెప్పాడు. అంటే మౌనం మనస్సుకు సంబంధించిందే కానీ మాటకు సంబంధించింది కాదు. కేవలం మాట్లాడకుండా ఉండడమే మౌనం కాదు సుమా. అందువల్ల అలాంటి మౌని, ఆ మౌనంలో శ్రేష్ఠుడైన వాడు నారద మహర్షి, ముని పుంగవం. అందువల్లనే నారద మహర్షి పాత్ర వచ్చింది అంటే అక్కడ ఒక ధార్మికమైన దివ్య ప్రబోధం వెలువడుతోంది అన్నమాట. నాటకాల వాళ్ళ పుణ్యమాని, సినిమాల వాళ్ళ పుణ్యమాని నారదుడంటే వాళ్ళకి వీళ్ళకి జుట్లు ముడివేసి తగాదాలు పెట్టే కలహభోజనుడు అనే ఒక భ్రాంతి లోకంలో ప్రచారంలోకి వచ్చింది. కానీ నారదుడు కలహభోజనుడు కాదు, తగాదాలు పెట్టేవాడు కాదు, జ్ఞానాన్ని ప్రబోధించేవాడు. నారం దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానం. వాల్మీకి మహర్షికి శ్రీమద్ రామాయణ కావ్య రచనకు ప్రోత్సాహం ఇచ్చినవాడు నారద మహర్షి. వ్యాస మహర్షికి భాగవత రచనకు ప్రేరణ ఇచ్చిన మహానుభావుడు నారద మహర్షి. వాగ్గేయకారులందరికీ కావలసిన దివ్య వైభవాన్ని అనుగ్రహించి స్వరరాగ సుధా సంబంధమైన దివ్యమైన పరమాత్మ వైభవాన్ని కీర్తించడానికి కావలసిన ప్రోత్సాహం ప్రసాదించినవాడు కూడా నారద మహర్షి. అటు సంగీతం ద్వారా కానీ, ఇటు సాహిత్యం ద్వారా కానీ మానవాళి తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసేందుకు ఎవరెవరు సన్నద్ధమై ఉన్నారో వారికి కావలసిన చక్కని ప్రేరణను ప్రసాదించినవాడు నారదుడు తప్ప ఆయన అగ్గిపుల్ల కాదు. ఒకవేళ నారదుడు అగ్గిపుల్లగా ఎప్పుడైనా కనపడితే కూడా ఆ అగ్ని జ్ఞానాగ్ని తప్ప మరొకటి కాదు. ఆ వ్యక్తిలో ఉన్న అహంకారమో, ఆ వ్యక్తిలో ఉన్న మమకారమో, ఆ వ్యక్తిలో ఉన్న పక్షపాత గుణమో తొలగింప చెయ్యడానికి చిన్న నాటకం నడిపి కాస్త కలహాన్ని కూడా అవసరమైతే సృష్టించి తద్వారా వారి అంతరంగంలో కావలసిన పరివర్తనను తీసుకువచ్చే లక్షణం కలిగిన మహానుభావుడు నారదుడు. అందుకని నారదుడు మునిపుంగవుడు, వాగ్విదాంవరుడు,
తపస్వాధ్యాయ నిరతుడు. తపస్సు అంటే మనస్సులోని కల్మషాలను తొలగించేది తపస్సు. స్వాధ్యాయము అంటే ఏది తెలుసుకోవాలో దానికోసం నిరంతరం చేసే అధ్యయనం స్వాధ్యాయం. తపస్వాధ్యాయ నిరతం అంటే మొట్టమొదట ఏం చేయాలి? మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, ముందు శుద్ధి చేయాలి. నేలను శుభ్రం చేసుకోవాలి కదా, పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి కదా. అందుకని మనస్సును శుభ్రం చేయాలి, మనస్సులోని కల్మషాలను తొలగించుకోవాలి. మనస్సులోని కల్మషాలను తొలగించే ప్రక్రియకు తపస్సు అని పేరు. తపసా కల్మషం హంతి అని శాస్త్రం చెప్పింది. తపస్సు ద్వారా మొట్టమొదట తన మనస్సులోని కాలుష్యాన్ని తొలగించుకుని స్వాధ్యాయం, ఆ తర్వాత వేద సంబంధమైన విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే అది తొందరగా మనస్సుకు పడుతుంది, సార్థకమవుతుంది. పాత్ర పరిశుభ్రంగా లేకుండా ఉంటే అందులో ఎంత రుచికరమైన పవిత్రమైన పదార్థాన్ని వేసినా ఎలా ప్రయోజనం ఉండదో, మనస్సు పవిత్రం కాకుండా, మనస్సు స్వచ్ఛం కాకుండా, మనస్సు కల్మషరహితం కాకుండా ఆ మనస్సుతో ఏ విధమైన జ్ఞానాన్ని మానవుడు స్వీకరించలేడు, స్వీకరించిన జ్ఞానాన్ని అమలు జరపలేడు. అందువల్ల తపస్సు కావాలి, స్వాధ్యాయము కావాలి. తపస్వాధ్యాయ నిరతం. అందుకే తపసా కల్మషం హంతి విద్యయా జ్ఞానమశ్నుతే. అనేక రకాలైన విద్యను నేర్చుకోవడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. అంతకంటే ముందు చేయవలసింది మనస్సు పవిత్రం కావడం. మనస్సు పవిత్రమైన తరువాత మాత్రమే మానవుడు విద్యను నేర్చుకోగలుగుతాడు. ఏ విద్య అయినా సరే, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, విజ్ఞాన శాస్త్రం కావచ్చు, నాట్యం కావచ్చు, చిత్రకళ కావచ్చు, శిల్పకళ కావచ్చు, ఏ పనైనా మానవుడు నేర్చుకోవాలి అంటే అది విద్యే. అన్ని విద్యలు విద్యలే, అందులో ఎక్కువ తక్కువ లేవు, ప్రతి విద్య అవసరమే. ఏ విద్య నేర్చుకోవాలన్నా మానవుడు మొట్టమొదట మనస్సు పవిత్రం కావాలి. మనస్సు పవిత్రం అయిన తర్వాత ఆ విద్య నేర్చుకుంటే ఆ విద్యను సార్థకం చేస్తాడు. విద్యను విలాసంగా కాక విద్యను ఆరాధనగా వినియోగించే స్థితి రావాలి అంటే ముందు తపస్సు కావాలి, తరువాత స్వాధ్యాయం కావాలి. ఈ రెండు ఆచరించి చూపించిన మహానుభావుడు నారదుడు కాబట్టి తపస్వాధ్యాయ నిరతం. వాగ్విదాం వరం మునిపుంగవం నారదం. ఎవరడిగారు? తపస్వి వాల్మీకి. తపస్వి, ఒకే ఒక్క మాట వాల్మీకి మహర్షికి తపస్వి అని. స్వం అంటే సంస్కృత భాషలో సంపద అనర్థం. తపస్వం అంటే తపస్సే సంపద, ఆ సంపద కలిగిన వాడు తపస్వి. తపస్వి అంటే తపస్సు అనే సంపద కలిగిన మహానుభావుడు. ఆయనకి తపస్సే, ఇంకో పని లేదు, ఇంకో ఆలోచన లేదు. తపస్వి వాల్మీకి. నారదం, నారదుణ్ణి అడిగాడు అనలేదు, పప్రచ్ఛ అనలేదు, పరిపప్రచ్ఛ. మనకు భగవద్గీతలో పరిప్రశ్నేన సేవయా, ప్రశ్న అనలేదు, పరిప్రశ్న అన్నారు. ప్రశ్న అంటే అవతల వాడికి తెలుసో లేదో పరీక్షిద్దామని అడిగే ప్రశ్న, కుతూహలంతో అడిగే ప్రశ్న. ఆయన అలా చెప్పాడు కదా, ఈయనేం చెప్తాడో చూద్దామని అడిగే ప్రశ్న. ఇవన్నీ కాలక్షేపం ప్రశ్నలు, వీటి వల్ల ఉపయోగం లేదు. తాను బాగుపడాలనే గొప్ప సంకల్పంతో, ఎదుటివారి యందు పవిత్రమైన గౌరవ భావంతో, ఈ వ్యక్తి నుంచి మంచి విషయం నాకు తెలిసే అవకాశం ఉన్నదన్న నమ్మకంతో, దాన్ని పాటించడానికి సిద్ధపడిన మనస్సుతో అడిగే ప్రశ్న పరిప్రశ్న. వాల్మీకి మహర్షి నారదుణ్ణి పప్రచ్ఛ కాదు, పరిపప్రచ్ఛ, పరిప్రశ్న చేశాడనమాట. అంటే నారద మహర్షి ద్వారా ఏ విషయాన్ని తాను తెలుసుకుంటాడో దాన్ని ఆచరించాలనే ఆరాటంతో అడుగుతున్నాడు. ఏమడిగాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఇలా ప్రారంభించి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యం కలిగినవాడు అని లోకంలో ఉన్న ఉత్తమమైన 16 గుణాలు ఏకరువు పెట్టి, ఈ 16 గుణాలు ఉన్న మానవుడు ఎవడైనా ఇప్పుడు లోకంలో ఉన్నాడా? సాంప్రతం లోకే.
అంటే నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగిన కాలంలో జరిగిన కథ అన్నమాట రామాయణం. అందుకని ఇప్పుడున్నాడా అనగానే నారదుడు అబ్బాయి ఎందుకు లేడయ్యా, నేను చెప్తున్నా కదా అని ప్రారంభించలేదు. నువ్వు అడిగిన విషయం చాలా మంచిది వాల్మీకి మహర్షి, బాగానే అడిగావు. అయితే నువ్వు చెప్పిన ఇన్ని మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఉండడం కొంచెం దుర్లభమైన విషయం. ఒక గుణం ఉండొచ్చు, 2 గుణాలు ఉండొచ్చు, కానీ ఇన్ని మంచి గుణాలు, 16 గుణాలు ఉత్తమ గుణాలు చెప్పావు నువ్వు. ఇన్ని ఉత్తమ గుణాలు ఉండడం సాధ్యమైన విషయమేనా? పైగా అందులో కొన్ని విరుద్ధంగా కనిపించే గుణాలు ఉంటాయి. జితక్రోధ అన్నాడు, అంటే క్రోధాన్ని జయించినవాడు అని. ఈ 16 గుణాల వరుసలో ఒకటి అది. 16 గుణాల్లో ఒకటి క్రోధాన్ని జయించడం. చివరికి వచ్చేప్పటికీ క్రోధాన్ని జయించినవాడు అని ఆగిపోకుండా కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవరికి ఆగ్రహం కలిగితే దేవతలైన గడగడలాడిపోతారో అటువంటి వాడు అన్నాడు. ఇదేంటంటే కోపాన్ని జయించాడన్నారు ఇందాక. కోపాన్ని జయించిన వాడిని గురించి అడుగుతున్నాడా వాల్మీకి మహర్షి? ఎవరికి ఆగ్రహం కలిగితే సమస్త లోకాలు దేవతలైనా సరే గడగడలాడిపోయే స్థితి కలుగుతుందో అలాంటి ఆగ్రహదగ్రుడైన మహానుభావుని గురించి అడుగుతున్నాడా? ఎవరిని గురించి అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి? అంటే క్రోధాన్ని జయించిన వాడే అయినా లోకాన్ని బాగు చెయ్యడానికి అవసరమైతే అప్పుడప్పుడు కోపాన్ని నటిస్తాడు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తికి ఎప్పుడు ఆగ్రహం కలిగినా రాముడి కోపం వచ్చింది అనడు, రాముడు కోపం తెచ్చుకున్నాడు అంటారు. రాముడు కోపం తెచ్చుకున్నాడు అంటే తాత్కాలికంగా కోపం ఉన్నట్టుగా కనపడ్డాడనమాట అవతల వాడిని సరిచేయడానికి. కొన్ని సందర్భాలలో కింది ఉద్యోగుల చేత పని సక్రమంగా నిర్వహింపజేయడానికి పై అధికారి కోపాన్ని నటిస్తాడు. శిష్యుణ్ణి సరిచేయడానికి గురువు కోపాన్ని నటిస్తాడు. బిడ్డలని దారిలో పెట్టడానికి తల్లి కానీ తండ్రి కానీ కోపాన్ని నటిస్తారు. వాళ్ళకి ఆగ్రహం ఉంటుందా, ద్వేషం ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా? అలా అవసరమైతే కోపాన్ని ప్రకటించి అయినా సమాజాన్ని సంస్కరించడానికి సిద్ధపడే మనిషి. కానీ ఆ కోపంలో తాను మునిగిపోడు, ఎందుకంటే కోపాన్ని జయించినవాడు కాబట్టి. ఇలా ఇన్ని గుణాలు చెబితే బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణః, నువ్వు చెప్పిన ఇన్ని మంచి గుణాలు ఒకే చోట ఉండడం చాలా అరుదైన విషయం మహర్షి. అయినా నువ్వు అడిగావు, నేను చెప్పాలి. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా, కొంచెం తెలుసుకుని చెప్తానయ్యా, ఒక్క క్షణం ఆగు. అడిగిన వెంటనే సమాధానం చెప్పేయడానికి వీలుగా సమాచారం లేదు, కొంచెం ఆలోచించాలి. ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఎవరున్నారని అని మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా అంటే తెలుసుకుని చెప్తాను. చెప్పననలేదు, ఇప్పుడే చెప్పేస్తున్నానని అనలేదు, తెలుసుకుని చెప్తానయ్యా ఆగు అన్నాడు. అని ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః, ఇక్ష్వాకు వంశంలో రాముడనే పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా. అతడు నువ్వు చెప్పిన ఈ 16 గుణాలు కలిగినవాడు. 16 కళలు కలిగిన చంద్రుడు ఎలాంటివాడో 16 గుణాలు కలిగిన ఆ శ్రీరాముడు కూడా అలాంటివాడే. సూర్య వంశంలో ప్రభవించిన చంద్రుడు ఆ రామచంద్రుడు. అలాంటివాడు 16 ఉత్తమ గుణాలు నువ్వు చెప్పినవన్నీ కలిగినవాడు. ఆయన కథ నీకు చెబుతాను అని రామాయణ కథ మొత్తం తెలియచేశాడు. బాలకాండలోని మొదటి సర్గంతా నారద మహర్షి చెప్పిన రామాయణ కథే. రామాయణం బాలకాండలో మొదటి సర్గతోనే అయిపోయింది. నిజానికి మొత్తం రామాయణ కథ అంతా చెప్పేశాడు, రాముడి చరిత్ర అంతా చెప్పేశాడు వాల్మీకి మహర్షి. విన్నాడు నారదుడు చెప్తే. అయిపోయిన తర్వాత వచ్చిన నారద మహర్షి వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి అంతర్ధానం వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి భరద్వాజుడు అనే శిష్యుడితో కలిసి తన ఆశ్రమానికి సమీపంలో ఉన్న తమసా నదీ తీరానికి వెళ్ళాడు. మధ్యాహ్న స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి. మధ్యాహ్న సమయం అది, ప్రాతఃసంధ్యా సమయం కాదు. ఉదయకాల సంధ్యావందనం అయిపోయింది. ఉదయ సంధ్యావందనానికి మధ్యాహ్న సంధ్యావందన సమయానికి మధ్యలో నారదుడు తటస్థపడడం,
వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడగడం, నారదుడు రామచరిత్రంతా చెప్పడం, రామ కథంతా వాల్మీకి మహర్షి హృదయం నిండా నిండి ఉండడం జరిగింది. తమసా నదికి వెళ్ళాడు. రోజు వెళ్తాడు, ఇవాళ కూడా వెళ్ళాడు. త్రికాల సంధ్యావందనం చేసే స్వభావం, త్రికాలాలలో తమసా నదిలో స్నానం చేసే అలవాటు ఆ గురువుగారికి ఉంది. గురువుగారి వెంట శిష్యుడు కూడా వెళ్తాడు. ఓ ఉత్తరీయం పట్టుకుని, ఓ పాత్ర పట్టుకుని గురువుగారికి సహకరించడానికి గురు శిష్యులిద్దరూ వెళ్ళారు తమసా నది తీరానికి. సాధారణంగా రోజు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలవాటుగా స్నానం చేసే రేవు ఒకటి ఉంటుంది. ఆ రేవు దగ్గర నిలబడి స్నానం చేస్తారు, ఆ రేవులో దిగి. అలాగే ఆ రేవు దగ్గర నిలబడ్డారు. రోజులాగా వెంటనే రేవులోకి దిగకుండా వాల్మీకి మహర్షి ఆ రేవుని చూపిస్తున్నాడు శిష్యుడైన భరద్వాజుడికి. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా. అకర్దమమిదం తీర్థం, ఈ నది రేవు ఇక్కడ ఎలా ఉందో తెలుసా? అకర్దమం, అస్సలు బురదే లేదయ్యా, స్వచ్ఛంగా ఉంది. అలా పారుదల కలిగిన నదిలో ఒక రేవు చాలా స్వచ్ఛంగా కనపడుతుంది. అలా స్వచ్ఛంగా ఉన్న రేవులో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ, ఇక్కడ స్నానం చేద్దామయ్యా శిష్యుడా, ఓ భరద్వాజుడా. ఈ స్వచ్ఛంగా ఉన్న రేవు ఎలా ఉందో పోలిక చెప్పాడు. రమణీయం, అందంగా ఉంది. ప్రసన్న అంబు, నిర్మలమైన జలాలతో ఉంది. నిర్మలమైన జలాలుంటే ఏమవుతుంది అంటే నీటి అట్టడుగున ఉన్నది కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రసన్నాంబు అంటే అది. ఇది ఎలా ఉంది అంటే సన్మనుష్య మనోయధా, మంచివాడి మనస్సు వలే. రోజు వస్తున్న తమసా నదే, రోజు మధ్యాహ్నం అక్కడే స్నానం చేస్తున్నారు, రోజు అదే రేవులో దిగుతున్నారు. కానీ ఈవేళ మాత్రమే వాల్మీకి మహర్షికి మొట్టమొదటిసారిగా నిర్మలంగా ఉన్న ప్రసన్న జలాలతో ఉన్న ఆ రేవు దగ్గరున్న తమసా నదీ జలం మంచివాడి మనస్సులా ఉంది అనిపించింది. ఎందుకని? మంచివాడి కథ విన్నాడు కాబట్టి. ఇప్పుడే అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే అలవాటున్న మనలాంటి అమాయకుడు కాక వాల్మీకి మహర్షి చక్కగా రెండు చెవులతో విని హృదయంలో దాచుకున్నాడు అనమాట. హృదయం నిండా ఆ మంచివాడైన రాముడు నిండిపోయి ఉన్నాడు. ఏ రాముడు అంతరంగమంతా నిండి ఉన్నాడో ఆ రాముడి మనస్సే, ఆ రాముడి నిర్మలత, ఆ రాముడి పవిత్రత ఎదురుగా కనపడుతున్న పవిత్ర నదీ జలాల్లో ప్రత్యక్షమైంది. అందుకని అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశమయ రమణీయం ప్రసన్న అంబు సన్మనుష్యమనో యథా. మంచివాడి మనస్సు వలె నిర్మల జలాలతో కూడి ఉన్న ఈ రేవులో మనం తప్పకుండా ఇదమేవ అవగాహిష్యే, ఇక్కడే స్నానం చేద్దామయ్యా అన్నాడు. సరే, శిష్యుడు కావలసిన పరికరాలన్నీ అందించాడు. గురు శిష్యులు ఇద్దరూ స్నానం చేశారు. ఒడ్డుకు వచ్చి అక్కడ ఒక అనుకూలమైన ప్రదేశం చూసుకొని అక్కడ మధ్యాహ్న సంధ్యావందనం నిర్వహించాలి. ఈ లోపల ఒక దృశ్యం కనపడింది. ఒక బోయేవాడు రెండు పక్షులు ఒక కొమ్మ మీద ఆనందంగా దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తుంటే అందులో ఒక పక్షిని కొట్టాడు. ఆ పక్షి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. రెండో పక్షి దాన్ని చూసి వెలవెలా ఏడుస్తోంది. ఆ దృశ్యాన్ని చూశాడు. తతః కరుణవేదీచ, వాల్మీకి మహర్షి మనస్సు గిలగిలలాడింది. మగపక్షిని పోగొట్టుకున్న ఆడుపక్షి మనస్సు ఎలా విలవెలలాడిందో వాల్మీకి మహర్షి మనస్సు కూడా ఆ దృశ్యాన్ని చూసి అలా విలవెలలాడింది. ఇక్కడ కూడా మనకు సందేహం కలుగుతుంది. అడవిలో ఎప్పుడూ బోయేవాడు వస్తూనే ఉంటాడు, మృగాలనో పక్షులనో కొడుతూనే ఉంటాడు. అందులో జంట పక్షులు కనుకైతే, జంట మృగాలు కనుకైతే ఒకదాన్ని కొడితే అది ప్రాణాలు పోగొట్టుకుంటే రెండోది బాధపడుతూ ఉంటుంది. ఇది కొత్త దృశ్యం ఏం కాదు. కానీ రోజూ జరిగే దృశ్యమే అయినా ఈవేళ వాల్మీకి మహర్షి మనస్సు మీద ముద్రితమై ఉన్నది. మహాత్ముడైన రామచంద్రమూర్తి కథ విన్న మనస్సుకి ఇలాంటి ఆర్ద్రత కలుగుతుంది సుమా. మహాత్ముల కథలు వినడం ఎందుకు అంటే మన మనస్సు ఎప్పటిలా కాకుండా ప్రత్యేకంగా మారడానికి.
తన్మయత్వ స్థితిని పొందడానికి, సాటివారి కష్టంతో అనుకూలంగా స్పందించే హృదయం మనకు పెరగడానికి మహాత్ములైన వారి కథలు వినాలి. అందుకే రోజూ తపస్సు చేసుకునే అలవాటున్న వాల్మీకి మహర్షికి రోజూ ఉండే తమస అన్నది ఈవేళ ప్రత్యేకంగా కనపడింది. రోజూ కనపడ్డ సన్నివేశం ఈవేళ దుఃఖాన్ని కలిగించింది. బాధపడ్డాడు. వెంటనే ఆ బోయేవాడిని, ఆ ఆటవికుడిని శపించాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమత్ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. అన్యోన్యమైన అనురాగంతో ఉన్న పక్షుల జంట అది. సాధారణంగా పక్షులు కానీ మృగాలు కానీ మధ్యాహ్నం వేళ దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తాయి. అలా పరస్పర అనురాగంతో ఉన్నాయి ఆ పక్షులు. అందులో ఓ పక్షిని కొట్టావు. నువ్వు చేసిన పని చాలా నీచమైన పని సుమా, అందువల్ల నువ్వు శాశ్వతమైన ప్రతిష్టను పొందకుండా ఉందువుగాక అని శపించాడు. అంటే ఒక రకంగా ఇది శాపం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నింద, తిట్టు. అంటే వాల్మీకి మహర్షి నోరు తెరిచి మాట్లాడిన కవిత్వం మొట్టమొదటి మాట తిట్టు కవిత్వం అన్నమాట. దీంతో ప్రారంభించాడా? ఈ శ్లోకంతో ప్రారంభమైందే రామాయణం. ఏ మహత్తరమైన కావ్యం అంటాం, ధర్మానికి పెద్దపీట వేసిందంటాం. ఇదేమిటని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకంలో ఎన్నో విశేషాలు ఉన్నాయని పెద్దలు చెప్పారు. మా నిషాద అంటే, మా అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి సీతగా అవతరించింది. నిషాదుడు అంటే భర్త, లక్ష్మీదేవి భర్త. శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించాడు. ఓ రామచంద్ర, కామమోహితుడై ఉన్న రావణుణ్ణి సంహరించడానికి భూలోకంలో అవతరించిన నీవు శాశ్వతమైన ప్రతిష్టను పొందుదువుగాక, రామకథ చిరస్థాయిగా నిలుచునుగాక, ధర్మానికి ప్రాధాన్యమిచ్చిన రాముని యొక్క దివ్యకథా వైభవం లోకంలో శాశ్వతమై స్థిరమై సిద్ధమై ఎన్నటికీ నిలిచేదిగా ఉండిపోవునుగాక అన్న మాట కూడా అందులో దాగి ఉన్నది. అటు ఆటవికుడికి అది శాపం, సమస్త లోకానికి అది ఒక దివ్యమైన వరం. అలాంటి అద్భుతమైన మాట వాల్మీకి మహర్షి నోట వెలువడింది. వెలువడడం వరకు బాగానే ఉంది, కానీ ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, నేను మామూలు మాటలు మాట్లాడతాను, ఇవాళ ఛందస్సులో మాట్లాడానే, నాకే తెలియకుండా ఇలా మాట్లాడానేమిటి అనుకుని ఆశ్చర్యపోయి, పాదబద్ధో అక్షరసమః తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. శోకంతో బాధపడుతున్న నేను నాకు తెలియకుండానే ఒక శ్లోకాన్ని వెల్లడించానే. 4 పాదాలు సమంగా ఉన్నాయి, అన్ని అక్షరాలు ఒకటిగా ఉన్నాయి. తంత్రీలయ సమన్విత, వీణ తీగల మీద మీటి పాడడానికి వీలైన తీరులో వెలువడిందే నేను పలికిన మాట. ఆశ్చర్యంగా ఉంది, ఇలా ఎందుకు వచ్చింది అనుకుని ఆలోచిస్తూ శిష్యుడితో మాట్లాడుతూ నెమ్మదిగా ఆశ్రమానికి వచ్చేసాడు. ఆశ్రమం నుంచి నదీ తీరానికి వెళ్ళే ముందు నారదుడు కనిపించాడు. నదీ తీరంలో ఈ సన్నివేశం జరిగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చేప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు, మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ. ఓ మహర్షి, నా నిర్ణయం ప్రకారమే, నా ఇష్టం ప్రకారమే నీ నోట ఈ అద్భుతమైన సారస్వత వైభవంతో కూడిన వాక్కు వెలువడింది సుమా. ఈ వాక్కుతో నువ్వు ఏం చేయాలో తెలుసా? రామచంద్రమూర్తి యొక్క దివ్య కథ విన్న నువ్వు ఆ కథని అక్షరబద్ధం చెయ్యాలి. ఏదో విన్నాను కానీ ఆ కథలో విశేషాలు నాకేం తెలుస్తాయండి అంటావా? ఆ కథకు సంబంధించిన అన్ని విషయాలు, అందరూ పాత్రల ఆలోచనలు, అన్ని సన్నివేశాలు నీకు కళ్ళ ఎదురుగా స్పష్టంగా కనపడుతున్నట్లుగా నీవు అనుభూతి పొందుతావు. తప్పకుండా అక్షరబద్ధం చెయ్యి. మానవ జాతికి ఈ గ్రంథాన్ని అనుగ్రహించు. నేనేమిటండి రామకథ రాయడం ఏమిటి అనుకోకు. నువ్వు రాసే ఈ రామకథ లోకంలో శాశ్వతంగా ఉంటుంది సుమా. ఎంతకాలం శాశ్వతంగా ఉంటుందండి అంటే, సర్వసాధారణంగా ఏదైనా ఒకటి శాశ్వతంగా ఉండేటట్లయితే ఈ శాశ్వతంగా ఉండేదాన్ని గురించి చెప్పడానికి మనకు ఒక అలవాటైన మాట ఉంది, ఆచంద్ర తారార్కం అని. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు ఉంటుంది అని. మరి బ్రహ్మదేవుడు కూడా ఆ మాట అనొచ్చు కదా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు ఉంటుందని అనలేదు. పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, జీవనదులు ప్రవహిస్తూ ఉన్నంతకాలం,
నీ రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః, ఎంతవరకు పర్వతాలు నిలిచి ఉంటాయో, ఎంతవరకు జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు రామాయణ గాథ నిలిచి ఉంటుందయ్యా అన్నాడు. ఏదో బ్రహ్మదేవుడు బాగా చెప్పాడని మనం అనుకోవడమే కానీ ఏం బాగా చెప్పాడండి. ఎక్స్ప్రెషను చాలా పవర్ఫుల్గా ఉండొద్దు కమ్యూనికేషన్. పర్వతాలు బద్దలైపోయినా, జీవనదులు ఇంకిపోయినా రామాయణం మాత్రం నిలిచే ఉంటుంది అని చెప్పాలి కదా అనుకుంటాం మనం ఆధునికులం. పర్వతాలు బ్రద్దలైపోవడం, జీవనదులు ఇంకిపోవడం లాంటి ప్రమాదకరమైన ఆలోచనలు అందంగా చెప్పినట్టు అనిపించినా కూడా మహాత్ముల మనస్సులోకి రావు. లోకానికి అపకారం కలిగే ఆలోచనలు రావు వాళ్ళకి. భూమి తలకిందులైపోయినా ఇలాంటి మాటలు రావు వాళ్ళకి. భూమి తలకిందులు అవ్వాలని వాళ్ళు కోరుకోరు ఎప్పుడు. అందుకని పర్వతాలు బద్దలైపోవాలి, జీవనదులు ఇంకిపోవాలని ఆలోచన వాళ్ళకి రాదు. అందుకని నెగిటివ్గా మాట్లాడరు వాళ్ళు. అందుకని పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, జీవనదులు ప్రవహిస్తున్నంతకాలం బాగానే ఉంది. మరి పర్వతము జీవనదులు ఎందుకండి? ఆచంద్రతారార్కం అనే మాట ఉందిగా, కొత్తగా చెప్పాలా ఇది? ఎందుకు ఇలా చెప్పాడు అంటే, ఏ రచన అయినా వేద ధర్మాన్ని గురించి తెలియచేసే ప్రతి రచన కూడా వేదంతో సమానమైనదే. వేదానికి ఒక పేరుంది, అపౌరుషేయం అని. అపౌరుషేయం అంటే పురుషుడు రాసింది కాదు, అంటే మానవుడు రాసింది కాదు. మన సంప్రదాయంలో పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు, జీవుడు అని అర్థం, మానవుడు అని అర్థం. పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలు ఆడవాళ్ళకి అక్కర్లేదు అనుకోకూడదు, పురుషులకి స్త్రీలకి కూడా. అందువల్ల పురుషుడు అంటే జీవుడైన వాడు, మానవుడైన వాడు. ఆ పురుషుడైన వాడికి, జీవుడైన వాడికి, మానవుడైన వాడికి కావలసిన దివ్యమైన కథ రామకథలో ఉన్నది కాబట్టి ఆ మానవాళి మొత్తం తరించడానికి వీలైన ఆ కథని వాల్మీకి మహర్షి రాస్తాడు కాబట్టి అది శాశ్వతంగా ఉంటుందయ్యా. ఎలా ఉంటుంది శాశ్వతంగా అంటే, జీవనదులు ఉన్నంతకాలం, పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం. అపౌరుషేయము అనే మాటకు అర్థం మానవ మాతృడి రచన కాదు అని. వేదాలు మానవులు రాయలేదు. ఎక్కడో పైనుంచి ఒక దివ్య నాదం వినపడితే వాటిని వాళ్ళు శిష్యులకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్పారు. గురు శిష్య పరంపర రూపంగా అది నిలబడుతూ వచ్చింది. తర్వాత ఆధునిక కాలంలో ఈవేళ వాటిని అచ్చువేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రాచీన కాలంలో ఎక్కడ వేదాలు రాయలేదు. గురు శిష్య పరంపరా రూపంగా వచ్చాయి. అవి మొట్టమొదట దైవం నోటి నుంచి వెలువడ్డాయి. యస్వనిశ్వసితం వేదాః, పరమేశ్వరుడు యొక్క నెట్టు ఊర్పులో నుంచి, గాలిలో నుంచి ఆయన శ్వాస పీల్చి వదులుతుంటే అందులో నుంచి వచ్చాయన్నమాట. వేదాలు భగవంతుడి నుంచి వచ్చినవే తప్ప మానవుడు సృష్టించినవి కాదు. అందుకని అపౌరుషేయం అన్నారు. అలాంటి వేదంలో ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని చెప్పే కావ్యాలు కూడా అపౌరుషేయాలే. అంటే అవి కూడా దాదాపుగా అంతటితో సమానమైన ఖ్యాతి కలిగినవి, ప్రసిద్ధి కలిగినవి, పవిత్రత కలిగినవి. మానవ మాత్రుడు రాస్తే మానవుడి ఆలోచనలన్నీ అందులో ఉంటాయి. మానవుడికుండే అహంకారం అందులో ప్రవేశిస్తుంది, మానవుడికుండే రాగద్వేషాలు అందులో ప్రవేశిస్తాయి, మానవుడికుండే స్వపరభేద భావాలు అందులో ప్రవేశిస్తాయి. మానవ మాత్రుడు కానివాడు మహాత్ముడైన వాడి ద్వారా వెలువడితే పవిత్రమైన దివ్య భావాలు మాత్రమే ఆ గ్రంథంలో చోటు చేసుకుంటాయి, కానీ మనం అనుకునే రాగద్వేషాల గొడవ అందులో ఉండే అవకాశం ఉండదు. అందుకని శ్రీమద్ రామాయణం కూడా అపౌరుషేయమే. ఎందుకని? వేదమే రామాయణంగా వచ్చింది కాబట్టి, వేదవేద్యుడే రామచంద్రమూర్తిగా దిగి వచ్చాడు కాబట్టి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాసేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతస మహర్షి కుమారుడు వాల్మీకి మహర్షి. సినిమాల వాళ్ళు, నాటకాల వాళ్ళు ఈ పక్షిని కొట్టిన బోయేవాడే వాల్మీకి అయ్యాడని చెప్తున్నారు, కానీ ఆ విషయం రామాయణం రాసిన వాళ్ళకి తెలియదు. రామాయణం రాసింది ప్రచేతస మహర్షి కుమారుడైన వాల్మీకి మహర్షి. అందుకే ఆయన పేరు ప్రాచేతసుడు. వేద ప్రాచేతసాత్ ఆసీత్. ప్రాచేతస మహర్షి అయిన వాల్మీకి మహర్షి వల్ల శ్రీమద్ రామాయణ కథ లోకంలోకి వచ్చింది. వేదవేద్యుడైన పరమాత్మే రాముడుగా దిగి వచ్చాడు. వేదమే రామాయణం, వేదవేద్యుడే రాముడు.
అందువల్ల వేద ధర్మమే ఇందులో ఉన్నది కాబట్టి రామాయణ రచన కూడా అపౌరుషేయమే, మానవ మాతృడి రచన కాదు. వాల్మీకి రాసినట్టు పైకి కనపడుతోంది, కానీ అంటే ఏ రచన చేసిన వ్యక్తికైనా ఈ రచన నేను చేస్తున్నాననే అహంకార భావన రవ్వంతైనా, ఎంత మాత్రము రచనకు ముందు కానీ, రచన చేస్తున్న సమయంలో కానీ, రచన అయిపోయిన తర్వాత కానీ ఎన్నడూ ఆ భావం రవ్వంతైనా మనస్సుకు సోకకుండా ఉంటే ఆ రచన అపౌరుషేయం. ఈ అపౌరుషేయమనే రహస్యాన్ని చెప్పడానికి కొండ నది పోలిక చెప్పారు వాల్మీకి మహర్షి. ఆచంద్ర తారార్కం అనకుండా గోదావరి ఎక్కడ పుట్టిందండి వెంటనే చెబుతాం మనం, పాపికొండల్లో పుట్టింది. కొండంటే కఠిన శిలామయ ప్రాంతం కదా, ఎక్కడైనా అలాంటి శిలల్లో నుంచి నీళ్లు పుడతాయా? నది పుడుతుందండి. గోదావరి ఎక్కడ పుట్టింది? పాపికొండలో పుట్టింది. రైట్ ఆన్సర్, మార్క్ ఇచ్చేసాం, అయిపోయింది. కృష్ణానది ఎక్కడ పుట్టింది? సహ్యాద్రి పర్వతం మీద పుట్టింది. కొండలో నది పుట్టడం ఏమిటండి? అంటే ఆకాశం నుంచి వర్షధారలుగా కురుస్తున్న నీరు కొండ మీద పడి ఆ కొండ ద్వారా నది రూపాన్ని పొందుతోందనమాట. మనకు చూడడానికి కొండ నుంచి వస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఆకాశం నుంచి వచ్చింది. ఒక రచయిత శరీరం కొండలాంటిదైతే కొండలాంటి రచయిత మీదుగా కవిత్వం అనే ఒక మహాప్రవాహం వచ్చింది. ఆ రచయితకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం అంటే పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ నుంచి వచ్చిన ఒక దివ్యమైన భావాన్ని అందంగా, ఆకర్షణీయంగా, ఆలంకారికంగా వ్యక్తం చేయడం మాత్రమే కవి చేసే పని తప్ప అసలు విషయం పైనుంచి వచ్చిందే. ఈ నమ్మిక కలిగిన వ్యక్తి చేసే ఏ రచన అయినా అపౌరుషేయమే అవుతుంది. రామాయణం అపౌరుషేయమని చెప్పడానికి పరోక్షంగా వాల్మీకి మహర్షి కొండ, జీవనది ఈ సంగతులు చెప్పాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. అక్కడి నుంచి కథలోకి వస్తున్నారు. అనగనగా అయోధ్యానగరం. ఆ అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు దశరథుడు. ఆయనకు వశిష్ఠుడు, వామదేవుడు, ప్రధానంగా 2 పురోహితులు ఉన్నారు. 8 మంది మంత్రులు ఉన్నారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని. ఈ 8 మందిలోనూ సుమంత్రుడు అనేవాడు మహారాజు గారికి బాగా సన్నిహితుడు. అవసరమైతే మహారాజు గారు అంతఃపురంలో ఏకాంత మందిరంలో ఉన్నా కూడా ప్రత్యేకమైన అనుమతి అవసరం లేకుండా మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోగలిగినంత చొరవ కలిగినవాడు సుమంత్రుడు. ఆయన కేవలం మంత్రి మాత్రమే కాదు, సారథి కూడా. రథాలు నడిపే నైపుణ్యం కూడా కలిగినవాడు. ఈ 8 మంది మంత్రులతో రాజ్య పరిపాలన సాగిస్తూ ఆ 2 పురోహితుల యొక్క ప్రబోధం ఆధారంగా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు ఆయన. అన్నీ బాగున్నాయి, కానీ ఆయనకి సంతానం లేదనే లోటు ఉంది. కులగురువైన వశిష్ఠుల వారిని ప్రార్థించాడు. ఆంతరంగిక మిత్రుడు లాంటి మంత్రి అయిన సుమంతుడితో తన మనస్సులో ఉన్న బాధను వెళ్ళబోసుకున్నాడు. వాళ్ళు ఓ సలహా ఇచ్చారు, పుత్రకామేష్టి చేయవయ్యా. ఇష్టి అంటే యాగము అనర్థం. పుత్ర కామ ఇష్టి, పుత్రులు కావాలనే కోరికతో చేసే యాగం. పుత్రకామేష్టి యాగం అనక్కర్లేదు, పుత్రకామేష్టి అంటేనే యాగం. పుత్రకామేష్టి చేయవయ్యా అన్నారు. పుత్రకామేష్టి చెయ్యాలి అంటే, పుత్రకామేష్టి చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది, కానీ పుత్రకామేష్టి చెయ్యాలంటే మనస్సు పవిత్రం కావాలి. ఇప్పటివరకు అనేక రకాల రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చిన ఈ దశరథ మహారాజు గారి మనస్సు ఎలా ఉందో, ఆ మనస్సు పుత్రకామేష్టి నిర్వహించడానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలంటే అశ్వమేధ యాగం చేయాలన్నారు. అశ్వమేధ యాగం చేశాడు, పుత్రకామేష్టి చేశాడు, యాగం జరుగుతోంది. భూలోకంలో ఇక్కడ ఇలా యాగం జరుగుతుండగా వైకుంఠంలో బ్రహ్మేంద్రాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆ రావణాసురుడి బాధ పడలేకపోతున్నావయ్యా, చచ్చిపోతున్నాం, చాలా బాధగా ఉంది, నువ్వు కాపాడాలి అని. ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి. దివ్యమైన ఒక తేజస్సుగా ఆ యజ్ఞం జరుగుతున్న చోటికి స్వామి విచ్చేశాడు. యజ్ఞ ప్రక్రియలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అగ్నిహోత్రుడిని ఆశ్రయించడం ద్వారా దేవతలందరినీ ఆహ్వానించడానికి అవకాశం కలిగిన ఒక అద్భుతమైన ప్రక్రియ యజ్ఞ ప్రక్రియ. అందుకనే 75 రోజుల పాటు శతచండీ హోమాన్ని ఇక్కడ
నిర్వహింపచేస్తున్నారు ధర్మాధికారులు జగద్గురువుల ఆదేశం మేరకు. యజ్ఞ ప్రక్రియలో ఉన్న విశేషం ఏమిటంటే అగ్నిహోత్రుణ్ణి ఆధారం చేసుకుని దేవతలందరినీ ఆహ్వానించడానికి కావాల్సిన ప్రక్రియ. అగ్నిహోత్రుడి ద్వారానే వస్తారు దేవతలు. మనం దేవతలకు ఏమి ఇచ్చినా అగ్నిహోత్రుడి ద్వారా ఇవ్వాలి. అగ్నిలో సమర్పణం చేస్తే దేవతలకు చేరుతుంది. దేవతల పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట అగ్నిదేవుడు. అందుకని హోమం చేస్తున్న చోటికి స్వామి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి అక్కడున్న వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. అభయం ఇస్తూ ఆలోచించాడు, రావణ సంహారం చేస్తాను, మీరు దిగులు పడకండి, భూమి మీదకి వస్తాను అని చెప్తూ, భూమి మీదకి రావాలంటే మానవుడుగా పుట్టాలి కదా, పుట్టాలంటే ఎవరి కుమారుడుగా పుట్టాలి, ఎవరి కుమారుడుగా పుడితే నేను రావణ సంహారం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇంకే రాజు కుమారుడుగా అయినా పుడితే అడవికి వెళ్ళే అవకాశం రాదేమో, ఇంకే రాజు కుమారుడుగా అయినా పుడితే ఆయనకి 2-3 భార్యలున్నా, ఓ భార్య కోరితే కోరేవాళ్ళే, మాట ఇస్తే ఇచ్చానులే, అదేం వీల్లేదు, నేను నా బిడ్డను వదిలిపెట్టను అంటాడేమో రాజు. సత్యాన్ని తప్పనివాడు, ధర్మాన్ని తప్పనివాడు అయితే ఆ దశరథుడి కుటుంబంలో అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ వాతావరణాన్ని ఆధారం చేసుకుని నేను అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళవచ్చు, అరణ్యం నుంచి లంకా నగరానికి వెళ్ళవచ్చు, రావణ సంహారాన్ని సాగించవచ్చు, ఇందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి లోకక్షేమం కలగాలి అంటే నేను రాముడుగా పుట్టాలి, భూలోకంలో పుట్టాలి. ఎవరి కుమారుడుగా పుట్టాలి? దశరథ మహారాజు గారి కుమారుడుగానే పుట్టాలి. పితరం రోచయామాస, దశరథ మహారాజు గారిని తండ్రిగా ఎన్నుకున్నట్టు ఆయన కుమారుడుగా నేను పుడితే బాగుంటుంది అని ఓ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకుని వీళ్ళందరికీ ధైర్యం చెప్పాడు. భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణం సపుత్ర పౌత్రం సామాచ్యం సమిత్రమితి జ్ఞాతి బాంధవం హత్వా. సపరివారంగా రావణుణ్ణి సర్వనాశనం చేస్తాను, సంహరిస్తాను, మీకు లోకానికి క్షేమాన్ని కలిగిస్తాను, మీరు దిగులు పడకండి, నేను ధర్మబద్ధమైన పరిపాలనను కలిగిస్తాను, భూమి మీదకి వస్తాను అని హామీ ఇచ్చాడు. యజ్ఞం కొనసాగింది. ఆ యజ్ఞం పూర్తయింది. ప్రాజాపత్య పురుషుడు వచ్చాడు, ఒక పాయస పాత్ర చేతికి ఇచ్చాడు దశరథ మహారాజు గారి చేతికి. దశరథ మహారాజు పట్టమహిషి అయిన కౌసల్యాదేవికి ఆ పాయసంలో సగం ఇచ్చాడు, ఇంకా సగం మిగిలింది. ఆ సగాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. చేసి 1/4 వంతు భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు. ఇంకా 1/4 వంతు భాగం మిగిలింది, దాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని కైకకి ఇచ్చాడు, 1/8 వంతు భాగం. ఇంకా 1/8 వంతు భాగం మిగిలింది, ఈ భాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చ అవశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతి. మళ్ళీ ఆలోచించి ఆ మిగిలింది కూడా సుమిత్రాదేవికే ఇచ్చాడు. అంటే సుమిత్రకు 2 సార్లు ఇచ్చాడు. అంటే ఈ పాయస ఫలంగా శ్రీ మహావిష్ణువు భూమి మీద దశరథ మహారాజు గారి కుమారుడుగా అవతరించబోతుంటే కౌసల్యకు, కైకకు, సుమిత్రకు 3కి బిడ్డలుగా పుడతాడు. కౌసల్యకు పుట్టేవాడు అర్ధభాగం పాయసం యొక్క లక్షణంతో పుట్టాడు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అంశ 1/2 వంతు రాముల్లోనే ఉంది, 1/8 వంతు భరతుల్లో ఉంది, 1/4 వంతు లక్ష్మణుల్లో ఉంది, మళ్ళీ 1/8 వంతు శత్రుఘ్నుల్లో ఉంది. అంటే వాళ్ళు 3 కలిపి ఎంతో, రాముడొక్కడు అంతనమాట. అలా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. కాలం ఎప్పుడు పుట్టాడు రాముడు? తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ, చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు పుట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. 12 మాసే 12 మాసాలు మోసింది ఆవిడ, 10 మాసాలు కాదు,
10 మాసాలు మోస్తేనే బిడ్డ పుడతాడు కదా, నవమాసాలు అంటాం, పోనీ 10 మాసాలు, 12 మాసాలు ఏమిటండి అంటే పుట్టినవాడు మామూలు మానవుడు వలె కనపడుతున్నాడు కానీ మానవుడు కాదు పరమాత్మే అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన జననం అన్నమాట. 12 మాసాలు ఆమె గర్భాన్ని ధరించింది అనే విషయాన్ని చెప్పారు. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పరమ పవిత్రమైన సుముహూర్తంలో మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రంలో అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించాడు. తరువాత పుష్యమీ నక్షత్రంలో భరతుడు పుట్టాడు. తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు కమల పిల్లలుగా సుమిత్రాదేవికి. అందరూ చక్కగా వేదాధ్యయనం చేస్తున్నారు, ధనుర్విద్య నేర్చుకుంటున్నారు, క్షత్రియోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు పరమ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ రోజుల్లో చిన్న వయస్సులోనే వివాహాలు చేసేవాళ్ళు. రాముడికి గట్టిగా 12 ఏళ్ళు. అప్పుడు 12 ఏళ్ల వయస్సు కలిగిన రాముడు అతని సోదరులు ఉండగా దశరథ మహారాజు గారు అయిన వారందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది, తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళతో సంప్రదింపులు ప్రారంభించాడు. సరిగ్గా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందని దశరథ మహారాజు అయిన వారందరితో సంప్రదింపులు చేస్తున్న సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు. వచ్చి శీఘ్రమాఖ్యాతమాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతం, అక్కడున్న ద్వారపాలకుడితో చెప్పాడు, వెళ్ళి మీ దశరథ మహారాజు గారికి చెప్పవయ్యా, నేను కౌశిక మహర్షి కుమారుణ్ణైన నేను, గాధిసుతుణ్ణైన నేను, కౌశిక వంశానికి చెందిన నేను, విశ్వామిత్రుడనే పేరు కలిగిన తపశక్తి సంపన్నుడైన నేను వచ్చాను, వెంటనే చూడాలనుకుంటున్నానని వెంటనే చెప్పు. వెళ్ళిన తర్వాత ఈయన అడిగింది ఏమిటండి, అబ్బో చాలాసార్లు నేను యాగం ప్రారంభించాను, ఎప్పుడు యాగం ప్రారంభించినా విఘ్నాలు వస్తున్నాయి, కాబట్టి రక్షించడానికి రాముడిని పంపించవయ్యా అని అడగటం. చాలాసార్లు ప్రారంభిస్తే విఘ్నాలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభించడానికి తొందరే ఉంది, కంగారే ఉంది, అప్పుడు ఆ సమావేశం అయిపోయేదాకా ఆగి తర్వాత మాట్లాడచ్చు కదా, ఇప్పుడే ఎందుకు, శీఘ్రం ఎందుకు చెప్పాలి, శీఘ్రమాఖ్యాత, వెంటనే చెప్పు, ఎందుకంత తొందర అంటే అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చిందే యాగరక్షణ కోసం కాదు, యాగరక్షణ వంకతో సీతారాముల వివాహం జరిపించడానికి. లోపల పెళ్లికి సంబంధించిన మాటలు జరుగుతున్నాయి కాబట్టి తాను వెళ్ళడం ఆలస్యం అయితే ఎక్కడ దశరథ మహారాజు గారు ఏ కన్యాదాతకైనా వాగ్దానం చేస్తే, ఇవాళ రోజుల్లోలాగా కాదు, వాగ్దానం చేస్తే పెళ్ళైపోయినట్టే. అందుకని జగన్నాటకంలో పరమాత్మ తనకిచ్చిన పాత్ర నిర్వహించడంలో ఎక్కడ వెనకబడిపోతానో అని ఆ భయంతో ఆదుర్దాగా కంగారుగా వచ్చాడనమాట విశ్వామిత్రుడు. అందుకని శీఘ్రమాఖ్యాతమాం ప్రాప్తం. సాధారణంగా పెళ్లి మాటలు మాట్లాడుతుంటే కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వరు, బంధువులే ఉంటారు అక్కడ. పైగా విశ్వామిత్రుడు అంటే మహర్షిని అసలు రానివ్వరు. ఏదో సంసారాలు అయితే పర్వాలేదు కానీ ఇలాంటి వాడు ఎందుకండి పెళ్లి మాటలు మాట్లాడే చోటుకి. కానీ సరాసరి ఆయన రానిచ్చారు. ఈ వివాహ సంబంధమైన సంప్రదింపుల సమావేశం ఎక్కడ జరుగుతుందో అక్కడికే వెళ్ళిపోయాడు ఆయన. రమ్మన్నారు, ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు, గౌరవించారు, ఆయన సింహాసనం ఇచ్చారు, కూర్చోలేదు, అలా నిలబడే ఉన్నాడు. నిలబడి ఎవరెవరు ఈ సమావేశానికి వచ్చారని అందరి ముఖాలు తేరిపార చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళలో ఎవరైనా కన్యాదాత ఉన్నారా, ఇప్పటికే ఏమైనా వాగ్దానం జరిగిపోయిందా అని తెలుసుకోవడానికి అనమాట. అప్పుడు ఎవరూ లేరు, ఇంతవరకు ఏమీ జరగలేదని ప్రశాంతంగా అప్పుడు కూర్చున్నాడు. స్వామి మీరు వచ్చారు, చాలా సంతోషం, నా జన్మ తరించింది, మా వంశం పావనమైంది, మీలాంటి మహానుభావులు అడుగు పెడితే ఇంతకన్నా ఏం కావాలి అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దశరథుడు అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. కొంతమందికి మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు తెలీదు, అలా అలా మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది అవతల వాడిని బాగా మాట్లాడనిచ్చి తమకు అనుకూలమైన మాట ఎదుటివాడి నోటి వెంట వచ్చే వరకు ఓపిక పట్టి అయితే ఇలా చేస్తావని గొంతు పట్టుకుంటారు. గడగడా మాట్లాడే లక్షణం కలిగిన వాడు దశరథ మహారాజు, ఓపిక పట్టి తగిన సమయంలో బిగించే లక్షణం కలిగిన వాడు విశ్వామిత్రుడు. ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు అడగాలి, నేను ఇవ్వాలి, మీరు ఏదో ఒకటి కోరుకోవాలి, నేను ఇవ్వాలి, అప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది, ముందుగా ఏది కావాలనే కోరిక లేకుండా మీరు వచ్చినా కూడా ఇప్పటికిప్పుడు హఠాత్తుగా మీకు ఏదైనా స్ఫురించినా కూడా అడగండి, మీరు అడగవలసిందే, నేను ఇవ్వవలసిందే, ఇంతవరకు వచ్చాడు. ఇక్కడ దాకా రానిచ్చి అయితే రాముణ్ణి నా వెంట పంపించవయ్యా.
ఇప్పటి వరకు గడగడా మాట్లాడిన దశరథ మహారాజు అవాక్కైపోయాడు. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. గట్టిగా 16 ఏళ్ళైనా రాలేదయ్యా, 12 ఏళ్ల పిల్లవాడు, రాక్షసులతో యుద్ధమా? ఇలా అడగడం న్యాయమేనా? కావాలంటే చతురంగ బలాలతోనే వస్తాను. 10 రాత్రుల పాటు నిర్వహించే యజ్ఞం, పైగా రాత్రిపూట చేసే యజ్ఞం అది. ఆ రాక్షసులు రాత్రిపూటే వచ్చి విఘ్నం కలిగిస్తారు. రాత్రిపూట వాళ్ళ బలం బాగా పెరుగుతుంది, అందుకే వాళ్ళకి నిశాచరులు అని పేరు. నా పిల్లవాడేమో 16 ఏళ్ల పిల్లవాడు, నేనే చతురంగ బలాలతో వస్తాను కావాలంటే రక్షణకి, అంతేగాని మా అబ్బాయిని పంపించమని అడగద్దు అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక గొప్ప అంశం ఉంది. ఏమనాలి దశరథ మహారాజు? ఏమయ్యా, ఇప్పటికి ఎన్నోసార్లు మొదలు పెడితే అన్నిసార్లు విఘ్నాలు వస్తున్నాయంటే ఆ యజ్ఞం అనవసరం అని తెలియటం లేదా? అనవసరం కాబట్టి అన్నిసార్లు విఘ్నాలు వస్తున్నాయి, మానేయచ్చుగా అనలేదు దశరథ మహారాజు. అలా అనొచ్చు. ఏమయ్యా, ఎక్కడో అరణ్యంలో చేసే రక్షణ లేదని బాధపడ్డం ఎందుకు? రాక్షసులు తేలిగ్గా వస్తారు. మా అయోధ్య నగరం పొలిమేర లోపల పెట్టుకో, హాయిగా నీకు మంచి ఏర్పాట్లన్నీ చేస్తాం, మంచి జెట్ సెక్యూరిటీ పెట్టిస్తాం, నేను చూసుకుంటాను అనలేదు. యజ్ఞం ఎక్కడ చెయ్యాలో నిర్ణయించవలసింది తాను కాదు, విశ్వామిత్ర మహర్షి నిర్ణయించాలి. దశరథ మహారాజు గారికి ఆ విలువ తెలుసు, ఆ గౌరవం తెలుసు. ఒక మహర్షి యజ్ఞం చేస్తానంటే ఎందుకయ్యా యజ్ఞం మానుకో, ఇన్నిసార్లు విఘ్నాలు వస్తున్నాయి కదా అనకూడదు రాజు అయినవాడు. రాజు యొక్క ధర్మాల్లో సనాతనమైన ధర్మానికి సంబంధించిన వైభవాన్ని కాపాడడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. తాము ప్రత్యక్షంగా చెయ్యలేకపోయినా చేస్తున్న దానికి దోహదం కల్పించాలి, రక్షణ కల్పించాలి, అది భద్రత కల్పించాలి, ఇది బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే, ఏ దేశంలో అయినా, ఏ మహారాజు గారి ఏలుబడిలో అయినా ఎవరైనా యజ్ఞం చేసినా, ఓ పవిత్రమైన కార్యక్రమం చేసినా, ఆ పవిత్రమైన కార్యక్రమం వల్ల కలిగే పుణ్యఫలంలో 6వ వంతు రాజుగారికి, వాళ్ళకి కూడా తెలియకుండానే రాజుగారి వాటాలో పడుతుంది వెళ్ళి. ఈవేళ మన ఉద్యోగస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ డిడక్షన్ అని మన దగ్గరకు రాకుండానే జీతం వచ్చేటప్పుడే ఆ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్లాల్సిందేదో వెళ్ళిపోయి మిగతా జీతం మాత్రమే మన ఖాతాలో పడినట్టుగా దాన్ని ఆరణ్యకం అంటారు. తపషడ్భాగమక్షయం హి దదంతి ఆరణ్యకాహి సహా, శాస్త్రం చెప్పిన మాట. తపస్సులోని 6వ వంతు భాగము ప్రభుత్వానికి చెందుతుంది సుమా. అందువల్లనే ఏ ప్రభుత్వాలైనా సరే ధార్మికమైన కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రోత్సాహాన్ని అందించాలి, రక్షణ కల్పించాలి, బాధ్యత పడాలి తప్ప ధార్మికమైన కార్యక్రమాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రవర్తించరాదు. ప్రవర్తిస్తే ఆ జాతికి క్షేమం ఉండదు. ఏ జాతి అయినా అభ్యుదయం పొందాలి అంటే ధార్మికమైన కార్యక్రమాలు జరగాలి. ఆ ధార్మికమైన కార్యక్రమాలను నిర్వహించే స్వచ్ఛంద సేవా సంస్థలు కావాలి. ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకి ప్రభువులు, ప్రభుత్వాలు బాసరగా నిలబడాలి. ఇవాళ పీఠాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అవి ప్రభుత్వాలు నిర్వహించాలి. నిజానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వాలు ఆ పని చేయటం లేదు కాబట్టి పీఠాలన్నీ భుజాన్ని వేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాయి తమ అనుబంధ సంస్థల ద్వారా. అందువల్ల ధార్మికమైన రక్షణ జరగాలి అంటే ఇవి జరగాలి తప్ప ఆగకూడదు. తర్వాత ఏ ప్రదేశంలో యజ్ఞం చేయాలి అనేది ఆయన నిర్ణయించుకోవాలి తప్ప తాను చెప్పకూడదు. ఈ ధర్మం తెలిసినవాడు కాబట్టి దశరథ మహారాజు ఏమయ్యా యజ్ఞం మానుకోకూడదా అనలేదు, ఇక్కడ చేసుకోకూడదా అని అనలేదు. కానీ దశరథ మహారాజు యజ్ఞం చేయడం మంచిదే, కానీ 16 ఏళ్ళు కూడా లేని పిల్లవాడు, 12 ఏళ్ల పిల్లవాడిని ఏమని పంపించమంటావయ్యా? 12 అహస్కరముల ఈడువాడు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో. గట్టిగా 12 ఏళ్ల పిల్లవాడయ్యా, రాక్షసులతో యుద్ధమా? నీకు తెలియదు రాముడిని గురించి? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడు అనే విషయం అహం వేద్మి, నేను తెలుసుకున్నాను. దశరథ మహారాజా నీవు తెలుసుకోలేదు. నేనెందుకు తెలుసుకున్నానంటే వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితః. ఇక్కడున్న వశిష్ఠాది తపశక్తి సంపన్నులైన మహర్షులకు కూడా తెలుసు రాముడు మహాత్ముడని. అంటే రాముడు ఎంతటి వాడో తెలియాలంటే ఏం కావాలి? తపస్సు కావాలి. అది నాకుంది, వశిష్ఠాదులకు ఉంది, అందుకని మాకు తెలుసు, నీకు తెలియదు. నీకెందుకు తెలియదంటే నీకు తపస్సు లేదు, లేకపోతే మమకారం ఉంది. మమకారంతో చూస్తే రాముడు బాలుడుగా కనపడతాడు, తపస్సుతో చూస్తే రాముడు శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు.
సత్యపరాక్రముడు ఆయన. ఆ విషయం నీకు తెలియదయ్యా అన్నాడు. ఎన్ని చెప్పినా దశరథ మహారాజు తటపటాయిస్తున్నాడు. విశ్వామిత్రుడు కోపం కలిగింది. ఏమడిగితే అది ఇస్తానన్నావు, హఠాత్తుగా ఆలోచన వచ్చినా కూడా అడగమన్నావు, తీరా అడిగిన తర్వాత లేదంటావు. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స సుఖీ భవ స బాంధవ. ఆడిన మాట తప్పే అలవాటున్నావు మహారాజా, సుఖంగా ఉండవయా, నేను వెళ్ళొస్తున్నాను అన్నాడు. ఆడిన మాట తప్పే అలవాటున్న మహారాజా సుఖంగా ఉండు అంటే అది ఆశీర్వచనం కాదు, అది మంచి వెక్కిరింపు అన్నమాట. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స సుఖీ భవ స బాంధవ. సర్వనాశనం అయిపోతావనే హెచ్చరిక అనమాట అది. హడిలిపోయాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠుడు ధైర్యం చెప్పి, వచ్చిన విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయనే చెప్తున్నాడు కదా, శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ. రామచంద్రమూర్తికి బహురూపములైన శ్రేయస్సులను కలిగిస్తానయ్యా నా వెంట పంపిస్తే అని కూడా అంటున్నాడు కదా. ఈ యాగాన్ని తాను రక్షించుకోలేక రాలేదు విశ్వామిత్రుడు, తాను రక్షించగలడు. కానీ తపోదీక్షలో ఉన్న వ్యక్తి ధనుర్బాణాలు చేతపట్టకూడదు కాబట్టి, ఆగ్రహాన్ని ప్రకటించకూడదు కాబట్టి ఆ నియమం కోసం మరొక్కరి సహకారం కావలసి వచ్చింది, అందుకోసం వచ్చాడు అని యజ్ఞ సంబంధమైన విశేషాలు చెప్పి, విశ్వామిత్రుడి యొక్క వైభవం అంతా చెప్పి, ధైర్యం చెప్పి పంపించాడు. ఆ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ. బహురూపములైన శ్రేయస్సులు కలిగిస్తానయ్యా. సంస్కృత భాషలో కొన్ని శాస్త్ర విశేషాలు చాలా తమాషాగా ఉంటాయి. బహురూప అనే మాటకు భార్య అని అర్థం. శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ అంటే రాముడికి పెళ్లి చేసి నీకు అప్పగిస్తానయ్యా. ఏ అమ్మాయి రాముడి పక్కన భార్యగా ఉండాలో నాకు తెలుసు, తపస్సు చేసిన నాకు తెలుసు. ఏ అమ్మాయి రాముడి పక్కన భార్యగా ఉంటే రాముడికి లోకానికి మంచిదో ఆమెతో వివాహం జరిపించి నీకు అప్పగిస్తాను, అందుకోసం ఇమ్మంటున్నాను. దీన్ని విశ్వనాథ వారు కల్పవృక్ష కావ్యంలో చాలా అందంగా చెప్పారు. నీ కొడుకును గైకొని చని మా కాకలియంచు తిందుమా పిచ్చి నృప. ఏమయ్యా మీ అబ్బాయినా కొరుకు తింటావా? మాకడ ప్రశస్తమస్త్రవ్యాకృతి కలదు అద్ది నేర్పెదమంతే. వృషాశ్వదత్తములైన 14 అస్త్రమంత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. దాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒకే ఒక్కడు రామచంద్రమూర్తి. అతడికి అప్పగిస్తాను ఈ మంత్రాలన్నీ, లోకక్షేమానికి వినియోగించగలుగుతాడు. అందుకని వాటి కోసం అవి అప్పగించడం కోసం రమ్మంటున్నాను, కానీ మరో కారణం కాదు అని చెప్పాడు. ఇమ్మగు విద్య నేర్పెదము ఇంకను మాకొక చిన్న మెత్తు కార్యమ్మును చేసి పెట్టవలే. ఆపై పువ్వులలోన పెట్టి గైకొమ్మని నీ కుమారుడిగోనని నీక వసంగువారము. మీ అబ్బాయిని పువ్వుల్లో పెట్టిస్తానయ్యా అంటే పూలదండల్లో ముంచెత్తి పెళ్లి కొడుకుగా చేసిస్తాను సుమా. పువ్వులలోన పెట్టి గైకొమ్మని నీ కుమారుడిడిగోనని నీక వసంగువారము. ఆ తర్వాత గొప్ప మాట అన్నాడు, ఆ పిమ్మట నీవుగానతని వీడవలెన్ మరి మాకు నేటికి. తర్వాత నువ్వు ఇస్తానంటే మాత్రం మాకు అక్కర్లేదయ్యా అని పై అర్థం. ఇంత గిలగిల్లాడుతున్న నువ్వే ప్రత్యేకించి ఆయన్ని వదిలిపెడతావు సుమా అరణ్యాలకి. వాల్మీకి హృదయాన్ని వివరించిన మహాకవి విశ్వనాథ వారు మన విజయవాడ వారు కావడం, విశ్వవిఖ్యాతిని పొందిన వారు కావడం మనందరికీ గర్వకారణం, ఆనందదాయకమైన అంశం. ఆ పిమ్మట పువ్వులలోన బెట్టి గైకొమ్మని నీ కుమారుడిడిగోనని నీకవసంగువారము. మనసి భృశాశ్వదత్తములు మొల్గుచునున్నవి మాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే. రఘురామునికై అవి ఎల్లనిచ్చెదన్ మనుజ మహేంద్ర పంపుము కుమారుని నా వెనువెంట. ఊరకే అనలము దాచుకొన్న ఫలమా క్రతుయోగ్యముగవలెంజుమీ. మనసి భృశాశ్వదత్తములు మొల్గుచునున్నవి మాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే. గొప్ప గొప్ప విద్యలన్నీ ఉన్నాయా భృశాశ్వుడిచ్చినవి, 14 అస్త్రమంత్రాలు. అవన్నీ వినియోగించగలిగిన సమర్థుడు లేక అలా పక్కన పడి మూలుగుతున్నాయి అంటాం మనం. మూల్గుచునున్నవి మాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే అలాగే పడున్నాయి.
రఘురామునికై అవి ఎల్లనిచ్చెదన్. రాముడికి అవన్నీ ఇస్తాను సుమా. విశ్వనాథ వారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోండి, పద్య రచన ఎంత గొప్పగా చేస్తారంటే ఈ పద్యాన్ని 2 రకాలుగా చదువుకోవచ్చు. మనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి మాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే రఘురామునికై అవి ఎల్లనిచ్చెదన్ అని ఒక పద్ధతి. మనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి మాకడన్ మహాస్త్ర నిభృత విద్యలట్లే రఘురామునికై అవి ఎల్లనిచ్చెదన్ మనుజ మహేంద్ర పంపుమ కుమారుని నావెను వెంట ఊరకే అనలము దాచుకొన్న ఫలమా క్రతుయోగ్యముగా వలెంజుమీ. నీ దగ్గర అగ్ని ఉందయా, యజ్ఞం జరిగే చోట సమర్పణ చేయాలి. నీ దగ్గర వీరశక్తి ఉంది, రాముడనే శక్తి, రాక్షస సంహారానికి యాగ రక్షణకి దాన్ని వినియోగించాలి. నీ యువక శక్తి, మీ ఇంట్లో యువకులుగా బిడ్డలుగా ఉన్నారు, దేశ రక్షణ కోసం వాళ్ళని పంపించవలసిన బాధ్యత ఉందని స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో విశ్వనాథ వారి పద్యం రాశారు. అంటే దశరథుడు ఏ మమకారంతో రాముణ్ణి పంపడానికి తటపటాయిస్తున్నాడో ఆనాడు తండ్రులందరూ తమ బిడ్డల్ని జాతీయోద్యమానికి పంపడానికి తటపటాయిస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, అగ్ని నీ దగ్గర ఉంటే యజ్ఞంలో సమర్పించాలయ్యా, యువశక్తి నీ బిడ్డగా ఉంటే దేశ రక్షణ కోసం వాడిని పంపించాలి, అది నీ బాధ్యత అని విశ్వామిత్రుడి పాత్రలో విశ్వనాథ వారు ప్రవేశించి జాతికి ఒక ఉద్బోధ చేశారనమాట. అందుకని అలా ప్రబోధించాడు. కాబట్టి రాముడికి క్షేమం కలుగుతుంది, పంపించు అని వశిష్ఠ మహర్షి చెబితే ధైర్యంగా రాముడిని పంపించాడు. రాముడు వెళ్ళాడు. రాముడు వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. రామలక్ష్మణులు వెనకాల నడుస్తున్నారు, ముందు విశ్వామిత్ర మహర్షి నడుస్తున్నాడు. నడుస్తున్నారు. ఎంత దూరం నడిచారంటే 12 మైళ్ళు నడిచారు. వీళ్ళు 12 ఏళ్ల పిల్లలు కదండి. ఏమిటా మహర్షి, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఏమిటి వ్యవహారం, ఏంటి ఎక్కడ ఆగవేమిటి, అలా నడుస్తున్నావు, వెనకాల మేము నడుస్తున్నావు, నీకేం నడుస్తావు, బాగానే ఉంది, మేము పిల్లలం అడగాలి కదా. ఒక్క మాట మాట్లాడలేదు రాముడు లక్ష్మణుడు. ఎందుకని అంటే ఎంతగా తటపటాయించినా దశరథ మహారాజు ఎంతటి ధర్మాత్ముడంటే పంపే ముందు రాముడికి లక్ష్మణుడికి ఓ మాట చెప్పాడు, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఈయన నాకు అప్పగించేటంత వరకు ఈయన గురువు, ఈయన తండ్రి, ఈయన మాట వేదవాక్కు మీరు పాటించాలి సుమా. తండ్రి మాటకు అంత ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి రామలక్ష్మణులు ఒక్క మాట మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగాడు. ఆగి దారిలో వచ్చే ప్రదేశాల వివరాలన్నీ అక్కడి నుంచి చెప్పడం ప్రారంభించాడు. విశ్వామిత్ర మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ఒక ఉత్తముడైన గురువు సిలబస్ పేరుతో ఇంత విద్యార్థుల నెత్తిన రుద్దడు. విద్యార్థుల్లో అభిరుచిని, ఆసక్తిని కలిగించి వాళ్ళు ఏమి అడిగితే అడిగేలాగా చేసి అడిగిన వాటిని ఆసక్తికరంగా ప్రబోధించి వాళ్లకు జ్ఞానం కలిగిస్తాడు. దారిలో ఉండే రకరకాల ప్రదేశాల వివరాలు వాళ్ళు అడగడం, ఈయన చెప్పడం. ఇది మలద దేశం, ఇది కరూస దేశం, ఇది సిద్ధాశ్రమం, ఇక్కడే వామనుడు వచ్చాడు అని ఇలా వరుసగా ఒక్కొక్క ప్రదేశాన్ని వివరించుకుంటూ తీసుకెళ్తున్నాడు అనమాట. ఏమి కథ ఏమి చెప్పుట అంటారు విశ్వనాథ వారు. ఆ కథ గొప్ప కథ, చెప్పే విధానం కూడా చాలా గొప్ప విధానం. అలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక యక్షిణి శాపవశాన తాటక అనే రాక్షసిగా మారింది, చాలా ప్రమాదకరమైంది. ఆమెకి 2 కొడుకులున్నారు, మారీచ సుబాహులు, వాళ్లే ముఖ్యంగా యాగానికి కష్టాన్ని కలిగిస్తున్న వాళ్ళు అని చెప్తున్నంతలో ఆ తాటక రానే వచ్చింది. రామచంద్ర అదిగో తాటక, సంహరించన్నాడు. రాముడు స్త్రీని సంహరించడం ధర్మం కాదు కదా అని ఆలోచించి చేతులు పైకెత్తి బండరాళ్ళు విసురుతోంది కాబట్టి చేతుల్ని ఖండించేందుకు ఓ బాణం వేశాడు. చేతులు లేకపోయినా వస్తుంది, బండరాళ్ళని కాళ్ళతో దొల్లించుకుంటూ కాలు మీద ఓ బాణం వేశాడు. అయినా మీదికి వస్తుంది, కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మీదకి వస్తుంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ప్రబోధాన్ని స్వీకరించి దేశహితం కోసం, గోబ్రాహ్మణ రక్షణం కోసం, గురువాక్యాన్ని పాటించడం కోసం పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్, గురువుగారు ఏం చెప్తే అది చేయమని చెప్పిన మా తండ్రి గారి మాట మీద గౌరవంతో, మా తండ్రి గారి మాట కోసం ఇప్పుడు తాటకని సంహరిస్తున్నానని బాణప్రయోగం చేశాడు.
ఈవేళ ఆధునిక కాలంలో పోలీసు వారు అనుసరిస్తున్న వ్యవస్థ ఆనాడు రామచంద్రమూర్తి అనుసరించింది. మొదటే ఫైరింగ్ చెయ్యరు వాళ్ళు, లాఠీ చార్జ్ అంటారు. తర్వాత బాష్పవాయు ప్రయోగం చేస్తారు. చిట్ట చివరికి అవసరమైతే మాత్రమే ఫైరింగ్ చేస్తారు. అది కూడా కాళ్ళ మీద కాలుస్తారు. తప్పనిసరి అయితేనే గుండెల మీద కాలుస్తారు. సరిగ్గా తాటకని సంహరించే విషయంలో రామచంద్రమూర్తి అనుసరించిన విధానం నేటికి సజీవంగా ఉన్నది. అంటే దుష్ట శిక్షణ విషయంలో ఎటువంటి క్రమ పద్ధతిని అనుసరించాలో ఈ జాతికి రామచంద్రమూర్తి తన ప్రారంభ దశలోనే నేర్పాడన్నమాట. అది రాముడి గురించి మనం నేర్చుకోవాల్సింది. తాటక సంహారం జరిగింది. ఈ తాటకకి చాలామంది అనుచరులు ఉంటారు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళ బిడ్డలు ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళ వెంట ఉండొచ్చు. ఎవరు ఈ రాత్రి వచ్చి ఏమి గందరగోళం చేస్తారో అని రాముడు అన్నాడు, రేపు ఉదయం వెళదాం, ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. తాటకని చంపేశాం కాబట్టి వీలైనంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనలేదు, ఇక్కడే ఆగుదాం, ఎవరు వస్తారో రాని. అంటే ఒక సంహారకాండ చేసిన తర్వాత వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవి అక్కడున్న వాళ్ళు భరిస్తారు, మనకు సంబంధం లేదు, మనం పారిపోదాం అనుకుంటే రాముడు గొప్పవాడు కాదు, మనలాంటి వాడు అయిపోతాడు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు రామలక్ష్మణ విశ్వామిత్రులు. తెల్లవారింది. అప్పుడు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి బల అతిబల అనే 2 విద్యలు ప్రబోధించాడు ఆయన. అవి మంత్రాలు కాదు, విద్యలు. విద్య వేరు, మంత్రం వేరు. ఆ 2 విద్యలు అద్భుతమైన శక్తిని ప్రసాదించే విద్యలు. బల అతిబల అనే 2 విద్యలు ఆయన ప్రసాదించాడు రాముడికి. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా స్వీకరించాడు అని రామాయణం చెప్పింది. బల ఏమిటో అతిబల ఏమిటో మనకు తెలియదు. ఈ అతిబల మంత్రశక్తి కలిగిన వాడు, విద్యాశక్తి కలిగిన వాడు రామచంద్రమూర్తి కాబట్టి రాముడికి ఎదురు లేదు అనే మాట సుందరకాండలో ఆంజనేయుడు అంటాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల. అతిబలుడు అంటే గొప్ప బలం కలిగిన వాడు అని మాత్రమే కాదు, అతిబల అనే విద్య కలిగిన వాడు కూడా. అందువల్ల మా రాముడికి ఎదురు లేదయ్యా. అది ఆంజనేయుడు అక్కడ చెప్పిన మాట. ఈ అతిబల బల అనే 2 విద్యలు విశ్వామిత్ర మహర్షి ప్రబోధించాడు. ఉత్సాహబలయోర్వృద్ధి పరశస్త్ర సహిష్ణుత న బాధాక్షుత్పిపాసాభ్యాం యతస్సా కథిత బలా. బల అనే మంత్రం విద్య ఎలాంటిది అంటే ఉత్సాహబలయోర్వృద్ధి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక మహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు క్రమంగా అలసట పెరిగి ఉత్సాహం, బలం తగ్గిపోతాయి. ఎవరైతే ఈ బల విద్యను స్వీకరించారో వాళ్ళకి సమయం గడుస్తున్న కొద్దీ ఉత్సాహం, బలం పెరుగుతాయన్నమాట. ఉత్సాహబలయోరు వృద్ధి. అంతేకాదు, ఎదుటివారు యుద్ధం చేసేటప్పుడు ఎదుటివారు వేసే రకరకాల శస్త్రాలు, అస్త్రాలు, బాణాలు, వాటన్నిటినీ ఓర్చుకుని తట్టుకుని నిలబడగలిగే శక్తి వస్తుంది. పరశస్త్ర సహిష్ణుత. అంతేకాదు, యుద్ధం నిర్వహించేటప్పుడు ఒక్కొక్కసారి గుక్కెడు నీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. అయినా ఆకలి దప్పికల బాధ ఎంతమాత్రమూ లేకుండా చేస్తుంది ఆ వ్యక్తికి ఈ బల విద్య. న బాధాక్షుత్పిపాసాభ్యాం యతస్సా కథిత బలా. అది బలమంత్రం, బల విద్య. ఆ విద్య ప్రబోధించాడు. రెండవది అతిబల. యతః పరస్య స్ఖాళిత్యం దృంగ్మనః కాయకర్మణ సోపాయే త్వమోఘత్వం భవేత్సా అతిబల మతా. యతః పరస్య స్ఖాళిత్యం. ఎదుటివాడి ఆలోచనను దెబ్బతీసేదిగా ఉంటుంది. అతిబల విద్య ఎవరికి ఉందో వాళ్ళ వల్ల ఎదుటివాడి ఆలోచన దెబ్బతింటుంది. ఎలాగా? దృంగ్మనః కాయకర్మణ. దృక్ చూపుల చేత, మనః మనస్సు చేత, కాయ శరీరం చేత, కర్మ వాక్కు పని చేత, ఇవన్నీ దెబ్బతింటాయన్నమాట. ఎదుటివాడి చూపు దెబ్బతింటుంది, ఎదుటివాడి శరీరం దెబ్బతింటుంది, ఎదుటివాడి ఆలోచన దెబ్బతింటుంది, ఎదుటివాడు చేసే పని దెబ్బతింటుంది. కానీ స్వోపాయే త్వమోఘత్వం. తన ఆలోచన, తన ఉపాయం, తన ప్రణాళిక మాత్రం అమోఘంగా నడుస్తుంది. భవేత్సా అతిబల మత. దీన్ని అతిబల అన్నారు. అంటే తేలిగ్గా చెప్పుకోవాలి అంటే ఒకటి అఫెన్స్, ఒకటి డిఫెన్స్. తనను తాను రక్షించుకునేది ఒకటి, శత్రువు మీద ప్రయోగించేది ఒకటి. 2 అవసరమే యుద్ధం చేసేవాడికి. ఈ 2 రామచంద్రమూర్తికి, లక్ష్మణుడికి విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించాడు. వాళ్ళు వెళ్ళారు, యాగ రక్షణ చేశారు.
సుబాహుడు వచ్చాడు మొదట. ఆ సుబాహుడిని ఒక బాణంతో కొట్టాడు, వాడు ప్రాణాలు వదిలేశాడు. మారీచుడు వచ్చాడు. మారీచుడిని సంహరించలేదు రాముడు, ఓ బాణంతో కొట్టాడు, వాడు సముద్రానికి అవతల పడ్డాడు. మారీచుడితో తర్వాత పనుంది, అందుకని వాడిని చంపల. ఇక్కడుండి యాగానికి అడ్డుపడకూడదు, చంపేస్తే కుదరదు. సుబాహుడిని తీసేశాడు. మారీచుడిని ఇప్పుడు అడ్డుపడకుండా ఎక్కడ ఉండాలో అక్కడికి పంపించాడు. యజ్ఞం పూర్తయింది. మరి యజ్ఞం అయిపోగానే ఇంటికి తీసుకెళ్ళి అప్పగించేయాలి కదా. రామలక్ష్మణుల్ని యజ్ఞం కోసం కదా అడిగాడినా. విశ్వామిత్రుడు అన్నాడు, మేము జనక మహారాజు గారు యాగం చేస్తున్న మిథిలా నగరానికి వెళ్తున్నావయ్యా, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు, రా, వస్తావా, మీ నాన్న పర్మిషన్ అడుగుదామా, ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటావు, ఇవేం లేవు, మేము వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తున్నావు అంతే. అలాగే గురువుగారు అన్నాడు. ఎందుకండి మిథిలా నగరానికి, మా ఇంటికి మమ్మల్ని పంపించేయండి అనలేదు రాముడు. ఏముందయ్యా మిథిలా నగరంలో అంటే, అద్భుతం ధనురత్నం చ త్వం తత్ర ద్రష్టుమర్హసి. అక్కడ మిథిలా నగరంలో జనక మహారాజు గారి దగ్గర ఏనాడో తమ పూర్వులకు దేవతలిచ్చిన శివ ధనుస్సు ఒకటి ఉందయ్యా, అది చాలా విశేషమైంది, అది నువ్వు చూడాలి. పోనీ ధనుస్సు ఒకటే చూడాలా? ధనురత్నం అన్నాడు, శ్రేష్టమైన ధనుస్సు అన్నమాట. అద్భుతం ధనురత్నం చ, ఆ శ్రేష్టమైన ధనుస్సును కూడా నువ్వు చూడాలి అన్నాడు. కూడా అంటే ఇంకేదో చూడాలన్నమాట. ఇంకేం చూడాలి? వధూరత్నమైన సీతను కూడా చూడాలి. సీతకి శివధనుస్సుకి ఒక సంబంధం ఉంది. ఆ మాట పైకి చెప్పకుండా, మేము అక్కడికి వెళుతున్నామయ్యా, అద్భుతమైన ధనుస్సు నువ్వు చూడాలి రామచంద్ర, మాతో పాటు రా, తీసుకెళ్ళాడు. దారిలో ఒక ఆశ్రమం పరమ ప్రశాంతంగా నిర్మానుష్యంగా, అక్కడేదో ఘోరం జరిగినట్లుగా ఉంది. ఇదేమిటి గురువుగారు అన్నాడు. రాముడు అహల్య వృత్తాంతం అంతా చెప్పాడు. అహల్యాదేవిని గురించి మనం ఎక్కువ శాతం అపార్థం చేసుకుంటున్నామని అనిపిస్తుంది. కానీ శ్రీమద్ రామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా చదివితే అహల్య నిర్దోషి అని తెలుస్తుంది మనకి. ఎంత నిర్దోషి కాకపోతే అహల్య ద్రౌపది తారా సీతా మండోదరి స్తథా పంచకన్యా పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతే అనే సంప్రదాయం పుడుతుందండి. పంచకన్యలుగా ప్రసిద్ధి పొందిన పతివ్రత శిరోమణుల్లో అహల్య పేరు మొట్టమొదటి పేరు. ఆ అహల్య గౌతమ మహర్షి భార్య. దేవేంద్రుడు ఒకనాడు మారువేషంలో గౌతముడి వేషంలో వచ్చి అహల్యతో దాంపత్యాన్ని అనుభవించాడు. గౌతముడి కోపం వచ్చి శపించాడు అని మనకి ఈ కథ అంతవరకు తెలుసు. కానీ అసలు జరిగింది ఏమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకు వచ్చాడు ఇంద్రుడు? ఇది ఒక విషయం. రెండో విషయం, ఇంద్రుడు దేవలోకానికి చెందినవాడు, అహల్య మానవలోక కాంత. దేవలోకంలో ఉండేవాళ్ళకి మానవలోకంలో ఉండేవాళ్ళకి మనం అనుకునే శారీరకమైన సంబంధం ఉండే అవకాశం లేదు. అలా వాళ్ళు కలుసుకోవడం కుదరదు. మరి ఏమిటిది ఈ కథ అంటే, దేవేంద్రుడికి ఒక బాధ్యత ఉంది. ఎవరైనా 100 యజ్ఞాలు చేస్తే, 100 యజ్ఞాలకు సమానమైన తపస్సు చేస్తే ఇంద్ర పదవి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఇంద్ర పదవిలో ఉన్నవాడు రిటైర్ అయిపోతాడు, వాలంటీర్ రిటైర్మెంట్. అయితే ఆ ఇంద్ర పదవి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఇంద్రుడిగా ఉన్నవాడే ఇవ్వాలి. ఊరికే ఇవ్వడానికి వీల్లేదు. నిజంగా ఆ శక్తి వచ్చిందా లేదా పరీక్షించి ఇవ్వాలి. గౌతముడు అంత తపస్సు చేశాడు. గౌతముడు అన్నాడు, గోతమో దమతో ధూమో, నేను గో దముణ్ణి సుమా. గో అంటే ఇంద్రియం. అపారమైన ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాను అద్భుతమైన తపస్సులు నిర్వహించడం ద్వారా, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా. అంటే పరోక్షంగా నేను ఇంద్ర పదవికి అర్హుణ్ణయ్యానయ్యా, అప్లికేషన్ పెట్టినట్టు అయిపోయిందనమాట. ఇంద్ర పదవికి అర్హుడైన వారు ఎవరైనా ఉంటే వారికి ఇంద్ర పదవిని ఇవ్వవలసిన బాధ్యత ఇప్పుడున్న ఇంద్రుడిదే. పరీక్షించి ఇవ్వాలి. పరీక్షాధికారి కూడా ఆయనే. ఇప్పుడు గౌతముడిని పరీక్షించడానికి భూలోకానికి వచ్చాడు దేవేంద్రుడు. అహల్య మీద వ్యామోహంతో రాలేదు. గౌతముడిని పరీక్షించాలంటే ఏ విషయంలో పరీక్షించాలి? తపస్సు చేసిన వాడికి ఏమిటయ్యా లక్షణం?
ఒకటి కామం, రెండు క్రోధం. ఈ రెండింటిని జయించగలిగిన వాడు అయి ఉండాలి. కామాన్ని జయించిన వాడు అనే విషయంలో సందేహమే లేదు. గౌతముడిని పరీక్షించి ఉపయోగం లేదు, అవసరం లేదు. క్రోధాన్ని జయించాడా లేదా పరీక్షించాలి. అందుకని కోడికోత వినిపించి ఇంకా తెల్లవారకుండానే గౌతమ మహర్షి నదీ స్నానానికి వెళ్ళేలాగా చేసి గౌతముడి రూపాన్ని తాను ధరించి ఆశ్రమంలోకి వెళ్ళి అహల్య ఎదురుగా కనపడ్డాడు. కనపడి సంగమం త్వహమిచ్చామి అన్నాడు. నిన్ను కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందే అనుకున్నాం కదా, దేవలోకంలో వారు మానవలోకంలో వారు కలుసుకోవడం జరగదని. మరి ఎందుకని సంగమం అడుగుతున్నాడు అంటే, దేవలోకంలో ఉండేవారిని మానవలోకంలో ఉండేవాళ్ళు కలుసుకోవడం అంటే అర్థం మోక్షం పొందడం అన్నమాట. దేవాధ్యక్షుడైన దేవేంద్రుడు వచ్చి నీకు మోక్షం ఇస్తాను, తీసుకుంటావా అని అడుగుతున్నాడు అనమాట. ఆవిడ ఎంత తపశ్శక్తి సంపన్నురాలు, ఎంత పాతివ్రత్యం కలిగిందంటే వచ్చినవాడు గౌతముడు కాదు దేవేంద్రుడని మరుక్షణం తెలిసిపోయింది ఆవిడకి. సంగమం అనే మాటకు అర్థం కూడా తెలిసింది. మోక్షం ఇస్తానంటున్నాడు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతి చరితవ్యా. ఈవేళ పురోహితులు ఎందుకో మోక్షం కూడా కలిపేస్తున్నారు కదా, మంత్రంలో మోక్షం లేదు. ధర్మార్థ కామాల విషయంలోనే దంపతులు సమానం. మోక్షం భర్తకు రావచ్చు, భార్యకి రాకపోవచ్చు, భార్యకి రావచ్చు, భర్తకు రాకపోవచ్చు. ఎవరిది వాళ్ళదే, ఎవరి సాధన ప్రకారం వాళ్ళకి మోక్షం తప్ప. భర్త బాగా సాధన చేస్తే భార్యకు మోక్షమో, భార్య ఏదో చేస్తే భర్తకు మోక్షం. ఎవరి పుణ్యం వాళ్ళదే, ఎవరి అకౌంట్ వాళ్ళదే. మనకి మిగతా అకౌంట్లు వేరువేరుగా ఉన్నాయి కానీ పుణ్యం పాపం అకౌంట్ కలిసి ఉందని భ్రాంతి పడుతూ ఉంటాం మనం. ఆ అకౌంట్ కూడా ఎవరిది వాళ్ళదే, ఏమీ తేడా లేదు. అందువల్ల మోక్షం ఎవరిది వాళ్ళదే కదా, ఈయన ఇస్తానంటున్నాడు, పోనీ తీసుకుందామని క్షణకాలం ఆలోచించింది ఆవిడంతే. అంటే భర్తే సర్వస్వంగా భావించే ఒక పతివ్రతా శిరోమణి భర్తతో చెప్పవలసిన అవసరం లేదని అనిపించి, భర్తతో మాట్లాడాలని అనుకోకుండా క్షణకాలం పాటైనా భర్త కాకుండా వేరే ఆలోచన చేసింది కాబట్టి నేను విజయాన్ని సాధించాను అని చిరునవ్వు నవ్వాడిన. నవ్వు వచ్చింది దేవేంద్రుడికి. వెంటనే వాడికి అర్థమైపోయింది ఈయన ఏదో వేరే ఉద్దేశంతో వచ్చాడని, బయటికి వెళ్ళిపోయింది. ఆయన శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. నాకు చాలా సంతృప్తిగా ఉన్నది, ఎలా వచ్చానో అలా వెళుతున్నాను అన్నాడు. ఎలా వచ్చానో అలా వెళుతున్నాను అంటే అర్థం అక్కడేమీ జరగలేదన్నమాట. అక్కడ ఏదైనా కూడని పని జరిగితే ఎలా వచ్చాడో అలా వెళుతున్నట్టు కాదు, పవిత్రంగా వచ్చి పాపంతో వెళుతున్నట్టు. కానీ ఎలా వచ్చానో అలా వెళుతున్నాను అన్నాడు. అంటే ఆయన వచ్చిన పని అయిపోయింది, పరీక్ష చేయడం అయిపోయింది. క్షణకాలం పాటు అహల్యాదేవి మనస్సును కదిలించగలిగాడు. ఆ క్షణకాలం పాటు భర్తకు సంబంధం లేకుండా మోక్షాన్ని పొందొచ్చా అనే ఆలోచన చేయడం ఒక్కటే ఆమె చేసిన పొరపాటు ఏమైనా ఉంటే. బయటకు వచ్చాడు. జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ ప్రకారం లెక్కలు వేసుకుని మరీ బయటకు వచ్చాడు. గౌతముడు వెనక్కి తిరిగి వచ్చే వేళకి వచ్చాడు. గౌతముడు వచ్చాడు. ఈయన ఆశ్రమం నుంచి బయటకు వచ్చి 4 అడుగులు ముందుకు నడిచాడు. గౌతముడికి కంటపడ్డాడు. గౌతముడికి ఆగ్రహం కలిగింది. మమ రూపం సమాస్థాయ, నా రూపాన్ని ధరించి ఇలాంటి కోడని పని చేశావు కాబట్టి తస్మాత్వం విఫలం భవిష్యసి, విఫలుడు అయిపోదువుగాక అని శపించాడు. దేవేంద్రుడు జాగ్రత్తగా జేబులోంచి క్యాలిక్యులేటర్ తీసి, ఎవరైనా వరాలిచ్చినా ఎవరైనా శాపాలిచ్చినా తపశ్శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు గౌతముడి తపశ్శక్తి ఎంత తగ్గింది, ఇంకా ఇంద్ర పదవి పొందడానికి కావాల్సినంత మిగిలిందా, కొంచెం తగ్గిందా లెక్కేశాడు. తనకింత ఘోరమైన శాపం ఇచ్చినా కూడా ఇంకా ఇంద్ర పదవిని పొందడానికి కావాల్సినంత పుణ్యం ఉంది ఆయన దగ్గర. ఓహో, ఇంకో శాపం కూడా ఇప్పించాలి ఈయన చేత అని అలా నుంచున్నవాడు పక్కకి తప్పుకున్నాడు, పక్కకి జరిగాడు. వెనకాల అహల్య నిలబడింది ఆందోళనతో వచ్చి ఏం జరుగుతుందో అని. వెంటనే అహల్య కనపడింది గౌతముడికి. ఆయన కోపం వచ్చింది. వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. వాయుభక్ష, గాలి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తావు. నిరాహార, అంతకంటే ఆహారం దొరకదు. తప్యంతి, అనుక్షణం బాధపడుతూ ఉంటావు. భస్మశాయిని, దుమ్ము కొట్టుకుపోతావు. అదృశ్య సర్వభూతానాం, ఎవరికి నువ్వు కనపడవు. ఆశ్రమేస్మిన్ నివత్స్యసి, ఈ ఆశ్రమంలో అలా పడి ఉంటావు. రాయైపోమ్మని చెప్పలేదు ఆయన. వాల్మీకి రామాయణంలో అహల్యని రాయైపోమ్మని గౌతముడు శపించినట్టుగా లేదు, తర్వాత వాళ్ళు కల్పించారు అది. రాయి వలె ఉండడం. నిజంగా రాయి అయితే శిక్షే ఉందండి.
రాయి వలె ఉండాలి, అన్నీ తెలుస్తూ ఉండాలి, కానీ ఏ స్పందన పొందడానికి అవకాశం ఉండదు. అది శిక్ష. అప్పుడు శిక్షణ అన్నమాట. దీని విశ్వనాథ వారు చాలా అద్భుతంగా వివరించారు. రాదగు రాతనంబు అయిన రాపిడి తగ్గవలెన్ మనస్సులో. రాయినైతే అయ్యానయ్యా, మనస్సులో క్షణకాలం కలిగిన ఆలోచన పోయి సక్రమమైన స్థితి రావాలి కదా, అందుకని ప్రార్థిస్తున్నానని గౌతముడితో చెప్పింది ఆవిడ. ఎప్పుడు నీదు మోహమది ఎల్లను విచ్చునో రామచంద్రుడై అప్పుడు వచ్చు స్వామి. రాముడు వస్తాడు, బాధపడకు, అప్పుడు నీకు శాప విమోచనం. ఆ అహల్య గౌతముల ఆశ్రమం రామచంద్ర ఇది అన్నాడు. రాముడు అంత దూరం నుంచి వస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే రాముడి పాదం ఇలా తగిలిన వెంటనే అహల్యకి శాప విమోచనం కలిగిందని. అలా కలగలేదు. రాముడు అల్లంత దూరం నుంచి వస్తుంటే రాముడి శరీరం మీద ఉన్న గాలి, రాముణ్ణి తగిలిన గాలి అలా వచ్చి ఈ ప్రదేశాన్ని తగిలింది. ఆమెకు నెమ్మదిగా స్పర్శ ప్రారంభమైందనమాట. వాయువు యొక్క లక్షణం స్పర్శ. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన అస్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే. ముక్కు పనిచేయడం ప్రారంభించింది ఆ సువాసనలు పీల్చడానికి. ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించునంత ఉపల హృదయ వీధిన్ ఉపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతోచే. ఆ రామచంద్రుడు అలా నిలబడితే ఆమె హృదయంలో ఉపనిషద్వాణి పలికింది. ఆ రామచంద్రుడి యొక్క దివ్యత్వం కారణంగా అహల్య అపారమైన ఆనందాన్ని పొందింది. ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలా శాప విమోచనం పొందిన అహల్య రామచంద్రమూర్తి చేతిలో 2 పండ్లు పెట్టింది, 2 ఫలాలు. ఈ పళ్ళు ఏమిటండి? ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఆవిడకి? రాముడి చేతిలో ఎందుకు పెట్టింది? రాముడు అహల్యకు నమస్కారం చేశాడు. అహల్య రాముడికి నమస్కరించడం కాదు, అహల్యకి రామచంద్రమూర్తి నమస్కారం చేశాడు. అంటే అహల్య యొక్క పవిత్రత, అహల్య యొక్క పాతివ్రత్యం అసాధారణం అని రామాయణం మనకు జాగ్రత్తగా తెలియచేస్తోంది. తొందరపడే అహల్యని గురించి తెలివితక్కువగా మాట్లాడుకోకూడదు మనం. అహల్యకు నమస్కారం చేశాడు. అహల్య 2 ఫలాలు ఇచ్చింది. ఏమిటా ఫలాలంటే, ఇంతకాలంగా అహల్య ఏ తపస్సు చేసిందో ఆ తపఫలాలే ఆయన చేతికి అందించిన ఫలాలు. ఇక్కడి నుంచి ప్రారంభించాడనమాట రాముడు. రాజకుమారుడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా తపస్సు చేయడానికి అవకాశం లేదు. రావణ సంహారం జరగాలి అంటే రావణుడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి తపశ్శక్తి సంపన్నుడైన వాడిని సంహరించడం అంటే అంతకు మించిన తపశ్శక్తి సంపన్నత కావాలి. రాజకుమారుడు తీరిగ్గా తపస్సులు చేస్తూ కూర్చోవడానికి అవకాశం ఉండదు. అందుకని మహర్షులందరి దగ్గర తపస్సులన్నీ స్వీకరించాలి. అది అహల్యతో ప్రారంభమైందనమాట. అహల్య చేసిన తపఫలమే ఫలము రూపంలో రామచంద్రమూర్తి చేతికి ఇచ్చింది. ఆయన ముందుకు కదిలాడు. మిథిలానగరానికి చేరారు. మిథిలానగరంలో శతానందుడు ఉన్నాడు, అహల్య గౌతముల కుమారుడు. ఆయన ఎదురు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి నమస్కరించి ఆ శతానందుడు అడిగిన మొట్టమొదటి మాట, జనక మహారాజు గారి కుల పురోహితుడైన ఆ శతానందుడు అడిగాడు, విశ్వామిత్ర మహర్షి మీకు నమస్కారం, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒక విషయం అర్థమైపోయింది, మా అమ్మ నాన్నగారు మళ్ళీ కలుసుకున్నారు కదా అన్నాడు. ఆ శతానందుడు అపారమైన ఆనందాన్ని పొంది, రాయి వలె పడి ఉండవలసిన స్థితిలో ఉన్న తల్లికి రామచంద్రమూర్తి కారణంగా శాప విమోచనం కలిగింది. ఆ శాప విమోచనాన్ని కలిగింపచేసిన వాడు విశ్వామిత్ర మహర్షి మళ్ళీ తన తల్లి తండ్రి కలుసుకున్నారన్న దివ్య ఆనందాన్ని ఆ శతానందుడు ప్రకటిస్తాడు. సరే, వాళ్ళు మిథిలానగరానికి చేరారు. అక్కడ ఉన్న విశేషాలన్నీ చెప్పారు. చెప్తూ శివధనుస్సును గురించి పరిచయం చేశాడు జనక మహారాజు గారు. ఈ శివధనుస్సు చాలా గొప్పదయ్యా, మా వంశంలో పూర్వం నుంచి వచ్చింది. ఇంత గొప్పదైన ఈ శివధనుస్సు మా ఇంట్లో ఉండిపోయింది, మేము పూజిస్తూ ఉన్నాం నిరంతరం. ఇది సామాన్యమైంది కాదు. ఈ శివధనుస్సుకి సీతకి ఒక సంబంధం ఉంది. సీత నేను కన్న కూతురు కాదు.
అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయా క్షేత్రం శోధయతా నామ్నా సీతేతి విశ్రుత. నేను నాగలితో భూమిని శుద్ధి చేస్తున్న వేళ నాగటి చాలుకు తగిలి దొరికిన అమ్మాయి సీత. సీత అంటే నాగేటి చాలు అని అర్థం. నాగేటి చాలుకు తగిలి దొరికిందయ్యా, అందుకని సీత అని పేరు పెట్టుకున్నాను. అసలు నాకు పుట్టిన కూతురు ఊర్మిళాదేవి. ఈమె నేను దర్శించిన కూతురు, నేను కన్న కూతురు కాదు, కన్న కూతురు. భూమిలో కనపడితే నాకు దొరికితే నేను చూశాను ఆమెను. నా అదృష్టం అది. ఈ శివధనుస్సుకి ఈమెకి సంబంధం ఉంది కాబట్టి ఎవరు శివధనుస్సుని ఎక్కువ పెట్టగలరో వారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను మహర్షి. ఈ వచ్చిన రాముడు ఆ పని చేయగలిగితే కుర్యాదారోపణం మునే, ఆ శివధనుస్సును రాముడు ఎక్కువ పెడితే సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని విశ్వామిత్రుడితో జనక మహారాజు చెప్పాడు. మనం అనుకున్నట్లుగా స్వయంవర సభ, అక్కడ ఎక్కడెక్కడి మహారాజులు రావడం వాల్మీకి రామాయణంలో లేదు. వీళ్ళందరితో పాటు రావణాసురుడు కూడా రావడం, వాడు ధనుస్సు ఎత్తే ప్రయత్నం చేసి దాని కింద పడడం, రాముడు పైకి తీస్తే అమ్మయ్య అని బతికిపోయాను రా అనుకుని వాడు బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా నాటకాల వాళ్ళు సినిమాల వాళ్ళు తర్వాత తయారు చేశారు. రామాయణంలో అది లేదు. జరిగిన వృత్తాంతం చెప్పాడు. ఈమె శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి ఇవ్వడం కోసం నిర్దేశింపబడిన కన్య మా అమ్మాయి సీత. అందుకని రామచంద్రమూర్తి గనక శివధనుస్సు ఎక్కువ పెడితే మా అమ్మాయి సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని ఆ శివధనుస్సును చోటికి తీసుకెళ్ళి చూపించాడు. వెంటనే విశ్వామిత్రుడు వత్స రామ ధను పశ్య, రామచంద్ర ఆ ధనుస్సు చూడు నాయనా అన్నాడు. వత్స నాయన రామధను పశ్య, అది నీ ధనుస్సేనయ్యా, నువ్వు ఎక్కువ పెట్టడానికి నిర్దేశింపబడిన ధనుస్సే కాబట్టి ఎక్కువ పెట్టు, నువ్వు వివాహం చేసుకో సీతని. ఎక్కువ పెట్టాడు. మనందరికీ తెలుసు పెళ్ళు మనే విల్లు అన్నారు కరుణశ్రీ గారు. వెంటనే సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తాం అన్నారు. రాముడు అన్నాడు, ఆగండి, గురువుగారు శివధనుస్సు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి గురువుగారి ఆజ్ఞ పాటించి ఎక్కువ పెట్టాను, మీరు వివాహం అంటున్నారు, రిఫర్ టు మై ఫాదర్. దశరథ మహారాజు గారికి చెప్పాలి, ఆయన నిర్ణయించాలి వివాహం, నేను నిర్ణయించడం కాదు. దశరథుడు కబురు పెట్టారు. దశరథ మహారాజు చాలా ఆనందించి సపరివారంగా వచ్చాడు. సీతారామ కళ్యాణం నిర్ణయం అయింది. దాంతోపాటు లక్ష్మణుడికి ఊర్మిళాదేవినిచ్చి పెళ్లి చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మా తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు. అసలు జనక మహారాజు పేరు శీరధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు. ఈయన అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొంది జనకుడనే పేరు సంపాదించుకున్నాడు. ఆ వంశంలో అందరికీ జనకుడనే పేరు ఉంటుంది. అందుకని ఈయన శీరధ్వజుడు జనకుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు. మా తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు, వాడికి కూడా 2 పిల్లలు ఉన్నారు. నేను ఎలా కన్యాదానం చేసి ఆనందాన్ని పొందుతానో ఆ ఆనందం వాడు కూడా పొందాలి కదా. దశరథ మహారాజా నీకు 2 అబ్బాయిలు ఉన్నారు కదా, మా తమ్ముడికి 2 అమ్మాయిలు ఉన్నారు, 4 పెళ్ళిళ్ళు కలిపి చేసేద్దాం. జనకుడికి తమ్ముడి మీద ఎంత ప్రేమ చూడండి. ఈ సన్నివేశం అంతా రాముడు చూస్తున్నాడు. అంటే సహజంగా రాముడికి ఉన్న ప్రేమతో పాటు మామగారిని చూసి ఓహో తమ్ముళ్ళని ఇంత ప్రేమించాలన్నమాట. కన్యాదానం చేస్తే తనకు కలిగే ఆనందం ఎంతటితో మా తమ్ముడికి కూడా అలాంటి ఆనందం కలగాలి కదా అని కదా మా మామగారు ఆలోచిస్తున్నారు. అంటే నేర్చుకునే స్వభావం ఉన్నవాడికి ఎవరి దగ్గరైనా నేర్చుకునేందుకు మంచి విషయాలు ఉంటాయి. మా మామగారిని కూడా చూసి కూడా నేర్చుకున్నాడేమో రాముడు. అలా చెప్పాడు. సరే 4 పెళ్ళిళ్ళు నిర్ణయం అయ్యాయి. అతి వైభవంగా జరిగాయి. మనకు తెలుసు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. నీ చేతితో ఈమె పాణిగ్రహణం చేయవయ్యా. వివాహం అంటే పాణిగ్రహణమే ఆ రోజుల్లో ఉత్తరాది సంప్రదాయం ప్రకారం. అందుకే ద్రౌపది పాండవుల మధ్య కూడా పాణిగ్రహణమే జరిగింది. తాళిబొట్టు లేదు. తాళిబొట్టు తర్వాత కాలంలో వచ్చింది. పాణిగ్రహణం చేయించాడు. ఛాయేవ అనుగత సదా పతివ్రత మహాభాగా, నీడవలే నిరంతరము నిన్ను అనుసరించే స్వభావం కలిగిన ఉత్తమరాలు నా బిడ్డ సీతాదేవి, ఈమెను పాణిగ్రహణం చేయి రామచంద్ర అని వివాహం చేశాడు. వైభవంగా వివాహం జరిగింది. విశ్వామిత్ర మహర్షి వచ్చిన పని పూర్తయిపోయింది కాబట్టి వివాహం అయిన వెంటనే విశ్వామిత్ర మహర్షి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందనే ఆలోచన కలుగుతున్న సమయంలో వచ్చాడు. పెళ్లి కాగానే వెళ్ళిపోయాడంటే ఆయన పెళ్లి కోసం వచ్చాడనమాట. ఇంకోటి ఏమిటంటే మహర్షులందరినీ మనం గమనిస్తే ఇందాక మాటల విషయం ఎలా అనుకున్నామో వచ్చిపోవడం కూడా అంతే. వాళ్ళ అవసరం ఉంటే తప్పకుండా వస్తారు, అవసరం తీరాక క్షణం కూడా ఉండరు. అవసరం ఒకరోజు తిష్ట వేసేది వారం రోజులు ఉండదు వాళ్ళకి. పని పూర్తయిపోతే వెళ్ళిపోతారు అంతే. మహర్షులందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది అవసరమైన విషయం 5 నిమిషాలు, లోకాభిరామాయణం 3 గంటలు మాట్లాడుతుంటాం మనం. ఇది మహర్షులు మనకి నేర్పుతున్నారు, కాలము చాలా విలువైంది అని. సీతారాముల వివాహం కోసమే వచ్చాడు, అందుకే పిల్లలకు పెళ్లి చేస్తే బాగుంటుందనే సమావేశం జరుపుతున్నప్పుడు వచ్చాడు. ఆ పెళ్లి కాగానే వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ విశ్వామిత్ర అనే పాత్ర రామాయణంలో కనపడదు చివరిదాకా. చివరి ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చాడు ఆయన, మళ్ళీ రామ అవతార పరిసమాప్తి చేయించడం కోసం. ఇది రామాయణ కథలో విశ్వామిత్రుడి పాత్ర నిర్వహించిన తీరు. ఒక విద్యావేత్తగా, ఒక గురువుగా విద్యార్థులకు ఎలాంటి విద్యా ప్రబోధం చెయ్యాలో ఈవేళ సుమారుగా 600 దేశాల్లో అరవిందుడు ప్రబోధించిన విద్యా విధానం అమలు జరుగుతోంది. అరవిందుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను రామాయణంలో విశ్వామిత్రుడిని చూసి ఈ విద్యా విధానం నేర్చుకున్నాను. ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో బేసిక్ ఎడ్యుకేషన్ జరిపేటప్పుడు సిలబస్ పేరుతో వాళ్ళ తల మీద బరువు మోపకండి, వాళ్ళలో ఆసక్తి కలిగించి ప్రాపంచిక జ్ఞానం కలగడానికి కావలసిన విషయాలు చెప్పండి అనే విధానం. దాని పేరు ది లాస్ట్ స్కూల్, ది నో స్కూల్ అనే పేరు. ఈ పేరుతో అరవిందుడు ఒక ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టాడు. అరవిందుడు ఏం చెప్పాడంటే విశ్వామిత్రుడిని చూసి నేను నేర్చుకున్నాను అని. ఈవేళ 60 దేశాలు దాన్ని పాటిస్తున్నాయి బేసిక్ ఎడ్యుకేషన్ విషయంలో. అంతటి మహానుభావుడు విశ్వామిత్రుడు, సామాన్యుడు కాదు. సరే, ఆయన వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. తిరిగి వస్తున్నారు వీళ్ళంతా. పెద్ద ప్రళయ సంబంధమైన వాతావరణం కనపడింది. పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడు ఇందాక అనుకున్నాం కదా, ఒక క్షత్రియుడు, మంచి క్షత్రియుడు కనపడేటంత వరకు కనపడిన ప్రతి క్షత్రియుడిని తెగనదికి వేస్తానని ఆవేశపడుతూ ఉన్నవాడు. ఆయన వచ్చాడు. ఈ పరశురాముడి దెబ్బ తట్టుకోవడానికి దశరథ మహారాజు ఒక ఉపాయం ఆలోచించేవాడు. ఈ పరశురాముడికి ఒక నియమం ఉంది, క్షత్రియుడు కనపడితే చంపేస్తాడు. వాడు పసిపిల్లవాడైతే చంపడు. అప్పుడే పెళ్లి చేసుకుని కాళ్ళపారాని ఆరని కొత్త పెళ్లి కొడుకైతే చంపడం. అందుకని దశరథుడు బాగా ఆలోచించి, ఇప్పుడు పసిపిల్లవాడుగా మారిపోలేడు కదా, అందుకని పెళ్లి కూతుర్ని, పురోహితుణ్ణి, మంగళవాద్యాలు రెడీగా పెట్టుకునేవాడు. వచ్చారండి పరశురాముల వారు అనగానే మాంగళ్యం తంతునానేనా. ఆయన వచ్చి పాపం అరే మిస్ అయిపోయింది, తప్పించుకున్నాడు రా దశరథ ఈసారి కూడా అని పెళ్లిపోయిన చేసి వెళ్ళిపోయేవాడు. అలా 21 మార్లు భూప్రదక్షిణం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చాడు. దశరథుడు తప్పించుకున్నాడు, ఈసారన్నా దొరికితే వాడి సంగతి ఏదో చూడాలని. ఇలా 21 సార్లు అటు ఇటు ఇటు అటు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఇన్నిసార్లు రావడంతో 300 సార్లు వచ్చాడు అయోధ్యకి. ఈయన 300 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. దశరథ మహారాజు గారికి మనకందరికీ తెలిసిన 3 భార్యలతో పాటు 300 మంది భార్యలు ఉన్నారు. ఎందుకు చేసుకున్నాడు వాళ్ళని అంటే ప్రాణభయంతో చేసుకున్నాడు పాపం. ఈ పరశురాముడి దెబ్బకి తట్టుకోలేక చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇంతమంది భార్యలు కలిగిన ఆ తండ్రికి ఏకపత్ని వ్రత ధర్మాన్ని పాటించే కుమారుడు కలగడం జాతికి కావలసిన అద్భుతమైన దివ్య ప్రబోధం రామాయణ కథలో దాగి ఉంది. తండ్రి చేసిన వివాహం కదా అని ఆయన ఆ భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నాడని సీతారాముల దాంపత్య ప్రణయ వైభవాన్ని వర్ణిస్తారు. పరశురాముడు వచ్చాడు. ఏమిటయా శివధనుస్సును ఎక్కుపెట్టావుట, శివధనుస్సుతో సమానమైంది వైష్ణవ ధనుస్సుంది నా దగ్గర, చేతైతే దీన్ని కూడా ఎక్కుపెట్టు, లేకపోతే నీ సంగతి ఏమిటో తేలుస్తా అన్నాడు. రాముడు ఆ ధనుస్సు ఇలా పట్టుకోగానే వైష్ణవ సంబంధమైన దివ్య తేజస్సుతో ఆయన ప్రకాశించాడు. పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు. పరశురాముడికి విషయం అర్థమైపోయింది. రాముడు అన్నాడు, ఎక్కుపెట్టమన్నావు కదా, ఎక్కుపెట్టిన ధనుస్సు ఊరికే వదలకూడదు, ఏం చేయాలో చెప్పు. నీ పాదాలు ఖండించమంటావా, ఏం చేయమంటావు? పాదాలు ఖండిస్తే నేను ఎక్కడికి వెళ్ళలేను స్వామి. ఒక పని చెయ్యి, నా పొరపాటు నేను తెలుసుకున్నాను, నా తపోలోకాలు ఖండించు. అంటే బాణం పెట్టి కొడితే ఎదుటివాడికి ఏ వస్తువుని వీడు బాణంతో కొట్టాడో అది వీడు సొంతం అయిపోతుంది, కొట్టేవాడు సొంతం అయిపోతుంది. అంటే ఆయన తపస్సంతా రాముడికి చేరిందనమాట. నా తపోలోకాలు ఖండించవయ్యా, మళ్ళీ నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, పాదాలు లేకపోతే ఎలా ఉంటాను అని పరశురాముడు అడిగాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ పరశురాముడు విష్ణుమూర్తి అవతారమే, రాముడు విష్ణుమూర్తి అవతారమే, ఒకేసారి 2 అవతారాలు ఎలా వచ్చాయండి అని సందేహం కలుగుతుంది. ఈ సందేహానికి సమాధానం ఏమిటంటే ఈ 2 అవతారాలు వచ్చిన సందర్భంలో కూడా వైకుంఠం ఖాళీగా లేదు, విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు.
అంటే ఆయనే ఇక్కడికి రాక్కర్లా, మారువేషం వేసుకోనక్కర్లా. ఆ అంశ ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు పొందుతుంది. ఆ పని పూర్తయిపోయాక ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతుంది. పరశురాముడు ఒక ప్రయోజనం నెరవేర్చడం కోసం వచ్చాడు. ఆ పరశురాముని అంశ మళ్ళీ రాముడిలో కలిసిపోవాలి. అందుకని రాముడు వచ్చేదాకా ఆ అవతారం ఉన్నది. ఈ అవతార తత్వం యొక్క వృత్తాంతం కూడా రామాయణం సూచనప్రాయంగా అక్కడ మనకు తెలియజేస్తుంది. అలా పరశురాముడు వృత్తాంతం పూర్తయింది. వీళ్ళంతా తిరిగి వచ్చారు. దశరథ మహారాజు అపారమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. కైకమ్మ గారికి ఒక తండ్రి ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు. కేకయ్య మహారాజు ఆ తండ్రి పేరు, యుధాజిత్తు అన్న పేరు. ఆ అన్నగారు ఏదో పనుండి అయోధ్యకు వచ్చాడు. వచ్చేప్పటికి అయోధ్య అంతా ఖాళీగా ఉంది. ఎలక్షన్ డ్యూటీ ఇప్పుడు మా కాలేజీ ఖాళీగా ఉన్నట్టుగా అందరూ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు. ప్రిన్సిపాల్ గారు ఒకరే ఉంటారు బిక్కుమంటూ. అయోధ్యలో ఎవరు స్కెలిటన్ స్టాఫ్ ఉంది, ఎవరు లేరు. ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? మిథిలా నగరానికి వెళ్ళారండి. పెళ్ళి రాముడికే కాదు భరతుడికి కూడా పెళ్ళి. అరే మా మేనల్లుడికి పెళ్లి చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి మాకు కనీసం ఫోన్లో ఒక మాట కూడా చెప్పలేదే అని ఆగ్రహించాలి యుధాజిత్తు. ఆనందించాడు. శుభలేఖ ఎంతో ముందుగా వేసిన పెళ్లికి వెళ్ళే ఉద్దేశం లేకపోయినా పొరపాటున పిలవకపోతే మాత్రం జీవితం అంతా దెప్పుతూనే ఉంటాం. ఆ పెళ్ళైన వాళ్ళకి మనవడు పుట్టేదాకా మనం దెప్పుతూనే ఉంటాం. ఇది మన నైజం. కానీ యుధాజిత్తు ఎంత మంచివాడంటే చాలా ప్రేమగా ఇక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళాడు. వాళ్ళందరినీ కలుసుకున్నాడు. ఆ వివాహంలో పాల్గొన్నాడు. 5 రోజుల పెళ్లిలో 3వ రోజు నాటికి చేరాడు ఆయన. 5 రోజులు పెళ్ళేది. వివాహం అయిపోయిన తర్వాత భరతుణ్ణి నా వెంట తీసుకెళ్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు. భరతుడితో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకెళ్ళాడు. భరత శత్రుఘ్నులను తన వెంట యుధాజిత్తు కేకయ రాజ్యానికి తీసుకువెళ్తున్న సన్నివేశంతో అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. గచ్చతా మాతుల కులం భరతేన తదానఘా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. భరతుడు అన్నాడు, తమ్ముడు శత్రుఘ్నుడిని కూడా తీసుకెళ్దాం. ఎప్పుడూ భరతుడు వెంట శత్రుఘ్నుడు ఉంటాడు, రాముడు వెంట లక్ష్మణుడు ఉంటాడు. రాముడి తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అనాలి మనం. కానీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటూ ఉంటాం. ఎందుకంటామంటే రామలక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నుడు ఒక జంట. రామలక్ష్మణుల జంట భరత శత్రుఘ్నుల జంట కలిపితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అది రామాయణంలో ఉండే విశేషం. అందుకని రామ లక్ష్మణులు ఒక జంటగా ఉన్నారు, భరత శత్రుఘ్నులు ఎప్పుడూ ఒక జంటగా ఉన్నారు. కాబట్టి భరతుడి మేనమామ గారింటికి శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందిరా బాబు అనుకుని వెళ్ళలా. నీత ప్రీతి పురస్కృత అని గచ్చతా అనే క్రియాపదంతో అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. అయోధ్యాకాండలోని విశేషాలను యథావకాశంగా రేపటి రోజున ప్రారంభించుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.